నమస్కారం అందరికి. ఈరోజు ఒక ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రత్యేకం అంటున్నా అంటే తన జీవితంలో ఎలాంటి సమస్యలైనా సామాజిక ఉద్యమాలతోటే సాధ్యం అని చెప్పి బలంగా నమ్మేటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంచిర్యాల మాజీ శాసనసభ్యులైనటువంటి నడిపల్లి దివాకర్ రావు గారు ఈ రోజు ఇంటర్వ్యూలో జాయిన్ అవుతా ఉన్నారు. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. చాలా సంతోషం సార్, అడగంగానే మీ విలువైన టైం మాకు ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు. ఎట్లున్నారు సార్? శారీరకంగా మానసికంగా ఈ ఏజ్ లో కూడా ఎట్లున్నారు? ఆరోగ్యం సహకరిస్తుందా? భగవంతుని దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. ఓకే. ఎంత వరకు ఉన్నారు సార్? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు? ఎగ్జాక్ట్ 74. 74 లో కూడా ఇంత యాక్టివ్ ఉన్నారంటే గొప్ప విషయం అనుకోవాలి. ఓకే. ఇందాక నేను చెప్పినట్టు ఇంట్రోలో మాజీ శాసనసభ్యులు అని చెప్పిన, ఏమైనా బాధ అనిపించిందా సార్ ఆ మాట? ఏం లేదు, ప్రజల తీర్పు కదా, దానికి డెఫినెట్ గా గెలిపోవడం ఉంటాయి కదా, దానికి ఏం బాధ లేదు. అంటే 3-4 సార్లు గెలిచిన, ఈసారి కూడా గెలిచుంటే 4 సార్లు గెలిచా. అవును, 4 సార్లు గెలిచిన, ఈసారి కూడా గెలిచుంటే 5వ సారి అవుతుండే హ్యాట్రిక్. అట్లా ఏమన్నా బాధ అనిపించిందా అంటున్నా? బాధ ఏం లేదు. ఒకటి ఏంటంటే గెలుపు ఓటమిలో సాధారణంగా ఎట్లుంటే అంటే ప్రభుత్వాలు ఎంతో పనిచేస్తాయి. ఎన్నికల ముందు ఇంకో పార్టీ ఏం చేస్తుందంటే ఆ పార్టీ అధికారం రావాలంటే అమలు గాని హామీలు ఇస్తారు. అంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చే పథకాల కన్నా అన్ని 30-40-50% 50% పెంచి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఉదాహరణకి ఎట్లా అంటే వాళ్ళు మీరు 2000 పెంచినట్టే వాళ్ళు 4 లేదు తులం, మీరు కళ్యాణ లక్ష్మి అంటే తులం అదే దాదాపు 80,000 కాస్ట్. అప్పుడు అవును, రైతు 6,000 ఇచ్చిందంటే 7,000 అన్నారు. అవును, 1 లక్షం రుణమాఫీ అంటే వాళ్ళు 2 లక్షలు అన్నారు. రైతు బంధు 10,000 అంటే 15,000 అన్నారు. 15,000 అన్నారు. కౌలు రైతులకి 12,000 అన్నారు. నిరుద్యోగులకు 4,000 అన్నారు. అవును, మహిళలకు అంటే 2,500 అన్నారు. మహిళా విద్యార్థులకు స్కూటీలు అన్నారు. అంటే ఇన్ని చెప్పిన తర్వాత ఏముంటాయి చెప్పండి? డెఫినెట్ గా ఇక కేసీఆర్ అయితే ఇదే ఇచ్చారు కదా, ఇక ఇవ్వకపోవచ్చు, వీలైతే ఎక్కువ ఇస్తున్నారు కదా అని డెఫినెట్ గా వాళ్ళకు ఒక ఆలోచన పడి, అంటే వాళ్ళు ఇచ్చిన హామీల్ని నమ్మే ప్రజలు వాళ్ళకు లేదంటే కేసీఆర్ గారు కోపంతో 100% మేము ఆరంటే వాళ్ళు ఏడున్నారంటే ఎక్కువనే కదా చెప్పండి. ఇప్పుడు మహిళలు దాదాపు లేకుండా ఇప్పుడు మనం 45 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఏది మొత్తం పెన్షన్ స్టేట్ లో. ఇలా ఏదైతే పెళ్ళైన మహిళ 57 వచ్చే వరకు భర్తకు పెన్షన్ వస్తాయి. అంటే 21 నుంచి 50 దాకా భర్తకు పెన్షన్ రాని మహిళలు ప్రతి గ్రామంలో దాదాపు ఏం లేకుండా మా కాన్స్టిట్యూషన్ లో ఒక 50,000 మంది, మా కాన్స్టిట్యూషన్ 50,000 మంది నిరుపేదలు ఉన్నారు. అర్థం చేసుకో, ఓన్లీ ఒక్క మంచిర్యాల కాన్స్టిట్యూషన్. అంటే ఆస్తులు లేక, అంతస్తు లేక, భూములు లేక, భర్తలకు ఉద్యోగం లేక ఎబో 57 కామన్ గా ఇచ్చేస్తారు. అంటే ఈ రకంగా పెళ్ళైన ప్రతి ఆడవాళ్లకు కూలి పని చేసే వాళ్ళకు 2,500 ఎవ్రీ మంత్ అన్న తర్వాత ఎంత ఎఫెక్ట్ ఉంటుంది చెప్పండి? అవును, ఉండదా? మాకు వస్తుంది, ఎన్నికల తర్వాత మాకు వస్తాయని ఉంటుంది కదా. ఒక్క మా కాన్స్టిట్యూషన్ 50 లెక్కేసుకోండి. అవును, ఎంతమంది ఉంటారు? అవి బాగా ప్రభావితం చేసి డెఫినెట్ గా 100% ఎందుకుంటే చెప్పండి. వాళ్ళకి డబ్బులు ఇస్తా అంటే ఎందుకు ఓటేయరు? ఇప్పుడు ఎవరేమన్నా అన్నదమ్ములా లేకపోతే అక్క జిల్లాలో కాంటాక్ట్ చేస్తారు ప్రజలు. అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది, చాలా ఎఫెక్టివ్. దాన్ని బట్టి డెఫినెట్ గా ఓటేశారు. ఎప్పుడన్నా నెమరు వేసుకున్నారా సార్ ఓటమికి గల కారణాలు ఏంది, ఎందుకు ఓడిపోయినాం మనం, ఎట్లా జరిగిందని మీ అనుభవంలో? ఒక విషయం, సాధారణంగా మేము 10 సంవత్సరాలు పరిపాలించాం. 2 సార్లు మాకు ఓటేయడం జరిగింది. పార్లమెంట్ కూడా 2 సార్లు వేయడం జరిగింది. ఏది బీఆర్ఎస్ కు. మాక్సిమం రిజల్ట్స్ మాకు మంచిగా వచ్చాయి, మంచి రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళు ఒక ఓటేస్టులు 1, 2, 3, 4 సార్లు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అన్ని మాకు మాక్సిమం కారు వేసిన తర్వాత సాధారణంగా ఎప్పటికీ ఇంకో దానికి వేద్దాం అనేది వీళ్ళేనా అనేది ఇంకో దానికి వేద్దాం. అందులో ఏంటిది, కాంగ్రెస్ పార్టీ ఈ అమలుగా 6 గ్యారెంటీలు. దాంతో ఏముంటది, ఒకటేమో 10 సంవత్సరాల పరిపాలన, రెండోది వాళ్ళేమో 2 సార్లు వీళ్ళు ఏదో చేద్దామంటుండ్రు, వాళ్ళకి చేద్దాము అనేది డెఫినెట్ గా ప్రజలకు ఒక ఆలోచన కలుగుతుంది కదా. అందుకే తప్ప ఇంకేమీ కారణం అనేది అక్కడ స్థానికంగా 5-6% ఉంటుండొచ్చు కామన్. కానీ ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన అమలు గాని హామీలకే ప్రజలు ఆకర్షితులై ఓటేసే తప్ప మరొక ఆలోచన లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ విషయం పక్కన పెడితే 10 ఏళ్లుగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. 10 ఏళ్ల కాలంలో మంచిర్యాల నియోజకవర్గం కావచ్చు, ఈ జిల్లాకు కావచ్చు,
ఏం చేసిరు దివాకర్ రావు గారు అని అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిటిగా మొదలు యాక్చువల్ గా నేను 75లో నేను రాజకీయ ప్రవేశం చేశాను, 1975. దాదాపు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో ఈ ప్రాంతం అంటే నేను 99 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అంతకుముందు 81 నేను కౌన్సిలర్ 81లో. 81 మీన్స్ 75 అంటే 6 రాజకీయంగా విత్ ఇన్ ద 6 ఇయర్లే నేను ఇదైనా కౌన్సిలర్ అయినా. అంటే దాదాపు 44 ఏళ్ళ నుంచి అంటే నాకు రాజకీయాలు ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాంతం అంతా ప్రశాంతత, దట్ ఈజ్ మెయిన్. అవును, అది నాకు కావాల్సింది ఏంటంటే ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో, ఎక్కడైతే అల్లర్లు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ వ్యాపారం చేసుకునే అవకాశం, పరిపాలన కూడా డెఫినెట్. ఎందుకంటే మనకు రోజు తెల్లారితే కొట్లాట్లుండి వేరే చెప్పండి, అది నేను కాపాడగలిగాను, అది నేను చేయగలిగాను ఆనాడు. తెల్లారితే కొట్లాటలు అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీరు? డెఫినెట్ గా మీరు ఇప్పుడు నేను చెప్పడం కాదు, నేను చెప్పింది ఎందుకంటే నేను చెప్పింది కొంతమంది ఇష్టం ఉండదు. మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసిందంటే 50 ఏళ్ళు లెక్కేసుకున్నా లేదు 99 నుంచి ఎమ్మెల్యేగా లెక్కేసుకున్నా అప్పని చెప్పేదాకా ఈ ప్రాంతంలో అల్లర్లు అలజడులు ఈ వేరే విధంగా ఉన్నాయా అని అడిగితే చెప్పగలుగుతారు. ఇప్పుడు 20 మాసాలలో 20 మాసాలు అంటే ఈ స్టార్ట్ అయ్యే తెల్లారే స్టార్ట్ అయింది, రిజల్ట్ తెల్లారి స్టార్ట్ అయింది. ఇక దౌర్జన్యాలు, దాడులు, బెదిరియడం, సెటిల్మెంట్లు, అక్రమంగా 20 మాసాల నుంచే గెలిచిన వ్యక్తి ఈ రకంగా చేస్తే మీరు 20 ఏళ్ళకి ఎమ్మెల్యే ఉన్నారు, మీరు ఎంతగానో చేసి ఉండాలి మరి. అదే మీరు నేను చెప్పింది కాకుండా ఎక్కడన్నా అడగండి, ఎనీ ప్లేస్ ఎంటర్, నాట్ ఓన్లీ ఎంటర్ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ, ఈవెన్ బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ, ఈవెన్ ఈ ప్రాంతం గోదావరి కానీ మంత్రి పెద్దపల్లి అతను ఎక్కడన్నా అడగండి, వాట్ ఈస్ దివాకర్ రావు, వాట్ ఈస్ ప్రేమసాగర్ రావు. అంటే ఎన్ని విధాలంటే సెటిల్మెంట్. ఇక రియల్ ఎస్టేట్ కంప్లీట్ కుప్ అయిపోయింది, అక్కడ ఇట్లా స్టార్ట్ చేస్తేనే డబ్బులు అడిగే కార్యక్రమం. ఎవ్వరు కూడా సాటిస్ఫై లేరు. చాలా మందిని అటాక్ చేయడం జరిగింది, చాలా మందిని కొట్టడం జరిగింది. ఒక ఉదాహరణకు 2-3 చెప్తారా మీరు? ఎక్కడెక్కడ ఏం జరిగినాయి, ఏం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అంటే? రిజల్ట్ వచ్చిన సెకండ్ డే కలెక్టరేట్ దగ్గర ఒక 10 ఇండ్లు అంటే ఒక స్లాబ్ లెవెల్ వచ్చినాయి. నెక్స్ట్ డే కూడా కొట్టించారు. నెక్స్ట్ డే అంటే రిజల్ట్ సెకండ్ థర్డ్ డే రిజల్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కూడగొట్టే కారణం ఏంటిది? కూడగొట్టే భయభ్రాంతులు కావాలి. ఆ ప్రాంతం ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. ఎందుకు కూడగొట్టినట్టు, ఎందుకు ఇల్లు కట్టినట్టు, దాని అర్థం ఏంటిది? కూడగొట్టే భయపడి అందరికి డబ్బులు ఇవ్వాలి. దట్ ఈస్ ప్రూవ్. దాని ఏమాత్రం అనుమానం లేదు, చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు కలెక్టరేట్ గా పోయి ఒకటేమో ఒక బంగ్లా ఊళ్ళగొట్టారు అన్నయ్య ఒకప్పుడు కాంగ్రెస్ ఉండి బీఆర్ఎస్ ఉండి ఆయన పెద్ద ఒక 5 అంతస్తుల బంగ్లా ఊళ్ళగొట్టిండు. అదే కాకుండా ఇదేమో ఒక తర్వాత ఒక 6 మాసం 8 మాసాల తర్వాత రిజల్ట్ సెకండ్ డేనే, అసెంబ్లీ రిజల్ట్ సెకండ్ ఆర్ థర్డ్ డే 10 ఇళ్ళు ఊళ్ళగొట్టారు. కలెక్టరేట్ పోతుంటే మనం టువర్డ్స్ చెన్నూరు పోతుంటే రైట్ సైడ్ 10 ఇళ్ళు ఊళ్ళగొట్టారు. ఆ 10 ఇళ్ళు బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి కన్స్ట్రక్ట్ దట్ మీన్స్ డబ్బులు ఇస్తేనే మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నాయి కదా డబ్బుల కోసం. అది ఏ దాడులు అంటే ల్యాండ్ గ్రాబింగ్ అన్నారు, భూ కబ్జాలు అంటున్నారు, లేదంటే అది గంజాయి అదేదో అన్నారు. అంటే ఉన్నాయా అలాంటి పరిస్థితులు మంచిర్యాలలో ఉన్నాయా? దాదాపు ఎంత మందిని కొట్టిండ్రు, ఎన్ని కేసులని, ఎన్ని సమయం ధర్నాలు చేసినామనే సంగతి ఒకసారి మనం పోతే రాకేష్ అని అతను కొట్టడం జరిగింది, మధును కొట్టడం జరిగింది, నక్కవతి కొట్టడం జరిగింది, చాలా మటుకు దాళ్ళు ఇంకా ఇది లక్ష్మీ సాయి కొట్టడం జరిగింది, మన మందపల్లి ఎక్స్ వైస్ ఎంపీ ఎక్స్ ఎంపీ వాళ్ళ హస్బెండ్ ను కొట్టడం జరిగింది ఇక్కడ రాయపల్లిలో. అంటే మామిడిపల్లిలో ఎస్సీలను కొడితే కుట్లు పడ్డాయి, కానీ ఆ కేసు ఏం చేసిన సందర్భాలు లేవు. చాలా జాగాల్లో దాడులు అనేది నాట్ ఓన్లీ మన బీఆర్ఎస్ డిఫరెన్స్ ఇంకో పొలిటికల్ పార్టీ వాళ్ళ మీద కొట్టే కార్యక్రమం. ఇంకా ఏ పార్టీకి సంబంధించిన కూడా చాలా మంది కొడితే అంటే ఎట్లా కొట్టినంటే వాళ్ళ ఇంత డేంజర్ పొజిషన్ లో ఉందా సార్? మీరు ఫోటో చూపిస్తే మీకు ఎన్ని దాడులు కుట్లు కథ కార్యక్రమం పాపం ఒక్కో మీద రాకేష్ మందపల్లి శ్రీను వీళ్ళ మీద అయితే రాకేష్ మీద అయితే ఒక 20 మంది దాడి చేశారు. అది జూన్ 2 ఏదో బహుశా జూన్ 2 అనుకుంటా. అంటే దాడులు అనేది విపరీతంగా దాడులు. ఎక్కడ భూమి ఉంటే అక్కడ సెటిల్మెంట్ తెలుసుకోండి, ఎక్కడ భూమి సెటిల్మెంట్ పిలిపియడం
పిలిపియడం, ఇగో నువ్వు ఇంత తీసుకో, నువ్వు ఇంత తీసుకో, డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. ఆయన గ్యాంగ్ పెట్టి గ్యాంగ్ కొట్టించే కార్యక్రమం, గ్యాంగ్ పెట్టి కొట్టించే కార్యక్రమం. బైపాస్ లో మంచాల బైపాస్ లో ఒక గ్యాంగ్ ఉంది, ఇది కొట్టే గ్యాంగ్ అని మీరు అడిగితే ఎవరిని అడిగినా చేస్తా అంటారు, నో అని వాళ్ళు అన్నారు. ఓకే, మీరేమో స్థానిక ఎమ్మెల్యే ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తారని అన్నారు, కానీ నా పేరు ప్రేమ్ సాగర్ రావు, నేను ప్రేమతో ఉండే వ్యక్తి, ప్రజల్లో ఉండే వ్యక్తి అని ఆయన మాట్లాడతాడు. ఎట్లా మరి వ్యత్యాసం బాగుంది కదా? ఇప్పుడు నేను చెప్పడం కాదు, నాకు నేను చెప్పుకుంటే ఏమంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆయన మీద ఎన్నిసార్లు చేసి చెప్పండి. హైదరాబాద్ లో దాదాపు 60 ఎకరాల భూమికి దాదాపు 500-600 ప్లాట్ల మీద ఎన్నిసార్లు గడపడి చేశారు అక్కడ. కబ్జా చేస్తాను ఎన్నిసార్లు చేశారు. సీఎం చెప్పుకున్నారు, డిప్యూటీ సీఎం చెప్పుకున్నారు, పార్టీ ప్రెసిడెంట్ చెప్పుకున్నారు, కన్సల్టెంట్ మినిస్టర్ చెప్పుకున్నారు, మన ప్రజా పాలనలో పోయి రిప్రజెంట్ చేసుకున్నారని చెప్పండి. ఇక్కడ ఎన్నిసార్లు ఇక్కడ అక్కడ చేశాడు, ఇక్కడైతే నెంబర్ అప్. ఇలా ఏ చెరువులో కూడా మట్టి ఆయన కోసమే, వేరే పని చేసుకోవడం మట్టి కోసం ఇది జరుగుతున్నాయి. ఇవాళ ఇది చూడండి, ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా మొరం దందా, రెబ్బన్పల్లి మొరం దందా, ఏం అనుమతి లేదు. అనుమతి దేనికోసం దేనికోసం ఇచ్చారు? మట్టి హౌసింగ్ యాక్ట్. టిప్పర్ల మీద హౌసింగ్ సప్లై చేస్తారా? లేదు, హౌసింగ్ సప్లై చేయడం లేదు. వాళ్ళు ఎక్కడ చేస్తుండ్రు? వెంచర్ లో వస్తుండ్రు. టుడే వెంచర్ అర్థం చేసుకోండి. మేము ఎన్ని రిపేర్లు చేసినా మైనింగ్ అయినా పెద్ద రిపేర్ పట్టుకోడు, రెవెన్యూ అధికారులు పట్టుకోరు. మేము అందరికి పంపించినాం, ఈవెన్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, తర్వాత అందరూ పంపిస్తున్నాం. రెబ్బన్పల్లి, వెలుగునూరు మొత్తం గుట్టంతా ఖాళీ అవుతుంది. అన్ని చెర్లల్లో మొత్తం మట్టి తీసుకుని అమ్ముకునే కార్యక్రమం. గోదావరిలో 2000 టిప్పర్లు మట్టి ఇసుక తీసింది. మంచాల గోదావరిలో 2000 టిప్పర్లు, 2000 టిప్పర్లు కేవలం పర్మిషన్. మేము అల్లరి చేస్తే ఓన్లీ 7 గుంటలకే ఒక పట్ట ఉంటే 7 గుంటలు, 7 గుంటాస్ పర్మిషన్ కాపీ చూపెట్టారు. ఓన్లీ 7 గుంట చూపిత కాపీ, 7 గుంట తీసి 2000 టిప్పర్ల మీద ఇసుక, కింద మట్టి. ఇక్కడ పోసిండు మహాప్రస్థానంలో పోసిండు. అది 4 కోట్లతో మొదలు పెట్టి ఇలా 12.5 కోట్లు అంటుండ్రు. 4 కోట్ల మహాప్రస్థానం, ఇలా 12.5 కోట్లు అంటుండ్రు. వీటిల్లో 2-3 నెలలకే 3 అంతలు పెరుగుతుందా? అందులో మట్టి పోసి బిల్ తీసుకునే ప్రయత్నం చేశారు. మేము కంప్లైంట్ చేశాం. మట్టి పోసి గోదావరి మట్టి ఉట్టిగా పోయించిండు. ఉట్టిగంటే ఏదైతే టిప్పర్లు ఉంటాయో ఆయనతోటి ఉట్టిగా పోయించిండు. ఆయనకి ఈ చెరువు ఆ చెరువు మొత్తం చెరువును అమ్ముకో, నీకు బారఫుల్ మాఫీ, ఇది నాకు ఉచితంగా చేయాలి. నేను కంప్లైంట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఎట్లుందో ఇంకా తెలియదు. వెనక బిల్లు కథా కార్యక్రమం ఎప్పటికప్పుడు ఆర్టీ కింద పెడుతున్నాం మేము. బిల్లు ఇచ్చిందంటే అధికారులు కూడా ఇదవుతారు కదా. అంటే ఆ రకంగా మీరు తెలుసుకోండి. ఆ రకంగా షాపులలో పైసలు వసూళ్ళు, షాపులలో వసూళ్ళు. ఇల్లు పెట్టుకుంటే కూడా ఇక్కడ ఉమ్మర్మే సొసైటీ ఒకటి ఉంది. ఉమ్మర్మే సొసైటీ అంటే అది 20 నుంచి డిస్ప్యూట్ ఉంది, 20 years డిస్ప్యూట్. మంచాల డిస్ప్యూట్ అంటే ఏదో కోర్టు ఏదో పర్మిషన్ ఇచ్చేసింది, కమన్ గోయడ్ వీళ్ళకి పర్మిషన్. పర్మిషన్ ఇస్తే మున్సిపల్ కమిషనర్ చెప్పి నువ్వు పర్మిషన్ ఇవ్వదు, ఆయన ఇయ్యలేదు. వీళ్ళు కోర్టు పోయారు, కోర్టు ఇచ్చారు, మళ్ళీ ఇయ్యలేదు, కంటెంప్ట్ కోర్టు పోయారు. అప్పుడు మున్సిపల్ కమిషనర్ ఏం చేశాడు? ఇచ్చేసి కన్సెషన్ మొదలు పెడితే రాత్రి ఆ గోడలు కూలగొట్టారు. కూలగొట్టి వాళ్ళు ఏం చేసిన పాపం లబ్ధిదారులు ఇక లాభం లేదు. ఏదైనా కంప్లైంట్ పోయినా ఎటు పోయినా కూడా మళ్ళీ కూలగొట్టింది కాబట్టి ఇంటికి 4,000 లక్షలు వసూలు చేసి కట్టుకునే కార్యక్రమం. తెలుసుకోండి, మంచిర్యాలలో 100 feet రోడ్ లో ఉమ్మర్మే సొసైటీలో 60 ప్లాట్లలో ఒక దానికి 5 లక్షలు 4 లక్షలు తీసుకున్నా. ఇళ్లలో డబ్బులు తీసుకుంటారు, ఎంత పాపం తెలుస్తుంది చెప్పండి. ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇల్లు కంప్లీట్ కావాలని ఆయన ఎన్నో కోరికలు, మంచి పూజ చేసుకుంటాడు, పూజ చేస్తాడు. ఆయన కంటనీరు కార్చే కార్యక్రమం చేస్తారా? వసూలు చేసినా చేయలేదు. తెలుసుకోండి, నేను చెప్పిన అన్ని అడగను పదాలు. ఈ రకంగా ప్రతి జాగాలో సెటిల్మెంట్, అన్ని జాగాల్లో ఎక్కడ భూమి ఉన్నా వీళ్ళే పిలిపించుడు, చేసుడు, కథా కార్ఖానా చేసి ఇక నీకింత నాకింత. అరే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మంచిర్యాలలో, జనం కావాలని నన్ను గెలిపించిర్రు, ఇక నుంచి మార్పు, నిజమైన మార్పు ఎట్లుంటదో నేను చూపిస్తా అన్నాడు. అంటే మీరు ఆయన చెప్పే మార్పు మీరు చెప్పేటట్టే ఇదేనా మార్పు? అంటే తనకు తానే వాళ్ళు చెప్పుకోరు, తనకు తాను ఎవరికి వారికి చెప్పుకోరు. వాట్ ఈజ్ వాట్ అని ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఇప్పుడు ఒక మంచి ఇంపార్టెంట్ ఇక్కడ మంచిర్యాలలో అంతరామ బ్రిడ్జి ఇక్కడ మనం గోదావరి మీద నేను సాంక్షన్ చేయించాను 164 crores. మంచిర్యాల టు ఇటు మన అక్కడ బస్ దగ్గర వెళ్తుంది.
సార్ దగ్గర. జస్ట్ మనకు పెద్దబెల్లి పోవాలంటే అట్లా పోతే ఒక 45 కిలోమీటర్ అయితే, ఇట్లా పోతే 18 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది ఈ బ్రిడ్జి. 18 కిలోమీటర్స్ అంటే మనము రామగుండము నుంచి పెద్దబెల్లి, కరీంనగర్, హైదరాబాద్ పోతే అట్లా పోతే మనకు ఇట్లా ఈ బ్రిడ్జ్ అయితే 18 కిలోమీటర్ 36 కిలోమీటర్ పోయేస్తే తగ్గుతుంది. దాన్ని క్యాన్సిల్ చేశారు. ఓకే, దాన్ని క్యాన్సిల్ చేశారు. కేవలం మీరు శాంక్షన్ చేసి కోపంతో క్యాన్సిల్ చేశారు. అదొకటి. ఇక్కడ మనం అప్పుడు మెడికల్ కాలేజ్ తెచ్చాం, బ్రహ్మాండంగా నడుస్తుంది. జిల్లా కలెక్టర్ వచ్చింది, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెట్టాం. ఇప్పుడు ఐబి అంబేద్కర్ కదా అక్కడ మార్కెట్. దాన్ని ఆల్రెడీ మనకు 450 బెడెడ్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్. అది చాలా గొప్పదే, మోర్ దాన్. అంటే ఈయన మనం జరుగుతున్నాం కదా, అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దాన్ని కంప్లీట్ 11 కోట్లది దాన్ని గులగొట్టేసింది. అంటే అండర్ కన్స్ట్రక్షన్ నియర్ అబౌట్ 4 crores ఖర్చు అయింది. ఒక 2 కోట్లు, దాదాపు 2,60 లక్షలతోటి రీసెంట్లీ కంప్లీటెడ్ ఫస్ట్ క్లాస్ 4 షూట్ల గెస్ట్ హౌస్ అందులో అది కంప్లీట్. అంటే అప్పుడే కంప్లీట్ అయింది. మా ఎన్నికల నాటికే కంప్లీట్. అదే ఆర్డీఓ ఆఫీస్, R&B ఆఫీస్, ఈ గెస్ట్ హౌస్, ఈ రెసిడెన్సీ, డి రెసిడెన్సీ, ఇవన్నీ మొత్తం కొలగొట్టేసి అక్కడ కడుతుంది. ఏది ఒక ఇంకోటి సూపర్ స్పెషాలిటీ. దాని ముందంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దాదాపు 60 ఏళ్ళు అవుతుంది కట్టేది. అది సివిల్ వస్తుంది, అక్కడ 2 acres. అది ఊలగొట్టు కట్టే అవకాశం ఉంది. లేదు ఇక్కడ మేము హాస్పిటల్ కడుతున్నాం ఇక్కడ 10 ఎకరాలలో. ఇప్పుడు 4 ఎకరాలు కడుతున్నాం, ఇంకా 6 ఎకరాలు ఉంది, అక్కడ కట్టచ్చు. సార్ మీరు ఆన్ కెమెరాలు చెప్తున్నారు, నేను దాదాపు అభివృద్ధి చేసిన దాన్ని నా మీద అక్కస్తుంది, దాన్ని ఆపుతున్నారు కొంతవరకు అని చెప్తున్నాను. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఆ లొకేషన్ మీరు నాకు అడ్వైజ్ చేయండి, నేను అక్కడికి వెళ్తా. మీరు చెప్పిన పరిస్థితులు అక్కడ ఉంటే ప్రజలకు చూపించే ప్రయత్నం, మీరు చెప్పేది నిజాలు తెలవడానికి అంటారు. అయితే ఇది అక్కడ మనకు నియర్ అబౌట్ ఇంకా సగం ఉంది. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం జస్ట్ ఇక్కడనే. మెడికల్ హాస్పిటల్ ఇక్కడ పెట్టాం, ప్లేస్ తక్కువ ఉండి. కాలేజ్ ఏమో గుడిపేట ఇక్కడ పెట్టాం, అక్కడ 35 ఎకరాలు, ఇక్కడ 10 ఎకరాలు. మనం కట్టే ఇప్పుడు నియర్ అబౌట్ 4.5 acres. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ కట్టచ్చు కదా. లేదు, దీని ముందే హాస్పిటల్ 2 acres. అది 1964 లో కట్టారు, అంటే ఆల్మోస్ట్ 60 ఏళ్ళు అవుతుంది. కులగొట్ట అక్కడ కట్టచ్చు. ఇంకొక ప్లేస్ ఐటీఐ ఉంది, టువర్డ్స్ మందమరి పోతుంటే ఐటీఐ ఉంది, అక్కడ భూమి ఉంది, అక్కడ కట్టచ్చు. లేదు ఇంకా అవసరం అనుకుంటే నర్సపూర్ కూడా పెద్ద జనాభా ఉంది. మంచాల ఒక 1,00,000 ఓట్లు ఉంటే అక్కడ 75,000 ఓట్లు, అక్కడ కట్టచ్చు. ఇంకా అనుకుంటే గుడిపేట, సపోజ్ గుడిపేట మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ కట్టచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు అక్కడ కట్టద్దు? ఇది కూడగొట్టాలి. నేను కడతా ఇంటిగ్రేటెడ్. ఎక్కడ మార్కెట్ ఉన్నాయి, ఎక్కడ ఓపెన్ చేతలేడు. ఇది కూలగొట్టేసిండు. నర్సపూర్ మీద దాని లేదు. లక్ష్మీపేట కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు మున్సిపాలిటీ లో పెట్టారు కదా ఇంటిగ్రేటెడ్. లక్ష్మీపేట ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. దాన్ని ఇంకో నేను తిత్తా అంటాడు, మార్కెట్ పెట్టాడట. నర్సపూర్లో మార్కెట్ పెట్టాడట. ఇవ్వద్దు, ఈ బ్రిడ్జ్ క్యాన్సర్. ఇక్కడ నేను ఇచ్చి పెట్టాను 10,000 ఎకరాలకి. 10,000 ఎకరాలకి ఒక లిఫ్ట్ పెట్టాను, పడతంపల్లి లిఫ్ట్ ఆల్రెడీ శాంక్షన్. అడిషనల్ ఫౌండేషన్ వేసుకున్నాను, అది కంప్లీట్ క్లోజ్. ఈ జంక్షన్ ఉండే ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ జంక్షన్, ఈ 2 గులగొట్టేసిండు. అంబేద్కర్ తర్వాత 2 జంక్షన్ గులగొట్టిండు. ఏంది ఇప్పుడు జంక్షన్ వితౌట్ సిగ్నల్ మన వెహికల్ పోయే మూవ్మెంట్. అది వితౌట్ సిగ్నల్ వచ్చరికి ఏంటంటే మనం 5-10 నిమిషాలు ఆగాలి. ఈ 4 మనం జంక్షన్లు పెట్టాం, 4 కంప్లీట్ చేసాం, బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చెప్పేది ఎట్లుందంటే అక్కడేమో ముఖ్యమంత్రి గారు హైడ్రా అని చెప్పి అక్కడ ఇల్లు కూల కొడుతున్నారు, వీళ్ళేమో మీ మీద కోపంతో ఇక్కడ కన్స్ట్రక్షన్ 2 గుల కొట్టి ఒక్కొక్కటి కోటి రూపాయలు. ఏ లాభం చెప్పండి? ఒకటి కోటి రూపాయలు. మరి వితౌట్ సిగ్నల్ ఎన్నికల నాటి December 3rd నుంచి ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ కాదు ఇక్కడ. కానీ అబద్ధాల కోరాయి. మున్సిపల్ లాస్ట్ సమావేశం లాస్ట్ జనవరి మున్సిపల్ లాస్ట్ ఉండే కదా, ఆ మీటింగ్ లో 11 మంది చనిపోయిన అన్నాడు. అరే 11 మంది ఈ పేర్లు ఏమంటే కథం శాత కాలే. చనిపోయిన పేర్లు ఉండే పోస్ట్ మార్టం ఉంటుంది, పోలీస్ రిపోర్ట్ ఉంటుంది, లేదు అంటే అక్కసు. అంటే ఈ రకంగా అంటే మనం చేసిన ఒకటే కార్యక్రమం, లేకపోతే ఇంకేదో చెప్పే కార్యక్రమం. అభివృద్ధి జరగలేదంటాడు. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఏదేమైనా ఈ మంత్రి అయితేనే నేను మంచిర్యాలకు డెవలప్ చేసుకునేదానికి అవకాశం ఉంటదని చెప్పి గతంలో కూడా తీవ్రమైన చర్చ నడిచింది. ఒక విషయం, మంత్రి అయితుంటే మళ్ళా మీరు ఇబ్బంది పడుతుండేనేమో, ఇంకా నియోజకవర్గం వారు అభివృద్ధి చేస్తారేమో అనే ఆలోచన ఎప్పుడు రాలేదా?
మంత్రి ఇప్పుడు ఆయన ఏదున్నా లేకుండా చేసే పద్ధతి వెళ్తుంది కదా. ఆయన లైఫ్ స్టైల్ అది విద్యార్థి దశ పద్ధతి ఆ సిస్టమ్ అట్లే ఉంది. ఇప్పుడు అభివృద్ధి చేయడానికి నేను 2004 లో సెకండ్ టైం గెలిచాను. ఎల్ఎంబిల్ ప్రాజెక్ట్ నా ప్రతిపాదన వైఎస్ఆర్ గారు ఆనాడు 35 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయినాక విత్ ఇన్ ద 2-3 months లో 35 అందులో ఎల్ఎంపీ లేదు. నేను మళ్ళా అసెంబ్లీ సమావేశంలో ఆయన పక్క సీట్లో కూర్చొని ఇది ఇంపార్టెంట్ అంటే చిన్న డైల్ రాసుకొని విత్ ఇన్ ద 3 మాసాల పైన ఫౌండేషన్ చేసాం అంతరం కాడ ఎల్ఎంబిల్ ప్రాజెక్ట్. ఇలా ఎల్ఎంబిల్ ప్రాజెక్ట్ అనేది దట్ ఈస్ హిస్టారికల్. ఇవాళ మొత్తం కాళేశ్వరం నీళ్ళని ఎల్ఎంబిల్ నుంచి 11-20 జిల్లాలు నీళ్ళు పోతున్నాయి. అది చేశాం కదా. ఒకటి గూడెం లిఫ్ట్ పెట్టాం. నేను అప్పుడు గూడెం లిఫ్ట్ ఒక 30,000 ఎకరాలు. ఒకటి రాలేవ ప్రాజెక్ట్ కట్టాం, ములకల ప్రాజెక్ట్ కట్టాం, ఒకటి చెల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టాం, ఒక ఇంజనీర్ నస్పూల ఇంజనీర్ కాలేజ్ తెచ్చాం, నస్పూల ఐటీఐ తెచ్చాం, మంచళ మహిళా కాలేజ్ తెచ్చాం, లక్ష్మీపేట డిగ్రీ కాలేజ్ తెచ్చాం, జన్నారంలో ఐటీఐ తెచ్చాను. అప్పుడు జన్నారం ఐటీఐ తెచ్చాను, అక్కడ కాలేజ్ తెచ్చాను. కాశీపేటలో 13 ప్రాజెక్టులు తెచ్చాను. కాశీపేట ఇప్పుడు ఏదైతే ఫేమస్ సొంత ఊరు ఉన్నదో అది నాకుండే అప్పుడు కాశీపేట మండలం ఓరియంట్ దేవపూర్. అక్కడ 14 మైనర్ ప్రాజెక్టులు అంటే ఒక మాక్సిమం 3,000 ఎకరాలు, తక్కువ 100 ఎకరాలు అది కంప్లీట్ చేశాము. ఏది కాశ్మీర్ మండలం. ఇప్పుడు నేనేమన్నా ఎమ్మెల్యేగా ఏం పదవి లేదు కదా. ఇవన్నీ ఆ పీరియడ్ ఇవన్నీ నేను చేశానని చెప్తాను. కేవలం ఎమ్మెల్యేగా ఉండి చెప్తున్నా కదా. నేను ఎమ్మెల్యేగా ఉండి 2004 to 2009 ఈ ఎంటైర్ కాన్స్టిట్యున్సీ అంటే అప్పుడు జన్నారం కాశ్మీర్ ఉండే, ఇంకా తిరిగి దిక్కుండే 2 గ్రామాలు 2-3 గ్రామాలు తప్ప నేను ఎమ్మెల్యే అయిన నాటికి మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యూన్సీలో 2 గ్రామాలకు బీటీ రోడ్లు బిఫోర్ 99 ఓన్లీ 2 విలేజ్. నేను ఎలక్ట్ అయినాక ఎంటైర్ ఈ అన్ని గ్రామాల్లో 1-2 విలేజ్ తప్పేసి ఒక 180-90 గ్రామాలకు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు చేశాం. అర్థం చేసుకోండి. 2 కోంది ఒకటి, రోడ్డు కూడా ఒకటి, బహుశా కాంది ఏదో ఒకటి 1 or 2 విలేజెస్ మొత్తం గ్రామాల్లో నేను బీటీ రోడ్ చేశాను. ఎట్లా చెప్పండి. అది ఇంపార్టెంట్ కదా. చిత్తశుద్ధి ఉంటే అవుతుంది అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు మొన్న నాకు ఏం పదవి లేదు సార్. సింగరేణిలో ల్యాండ్స్ అప్పుడు నేను 2004 ప్రయత్నం చేస్తే కాలేదు పట్టాలు ఇవ్వడం. అప్పుడు గోదావరికల్లో అప్పుడు వైఎస్ఆర్ 20,000 పట్టాలు ఇచ్చారు గోదావరికల్లో. అప్పుడు శ్రీరాంపూర్ కానీ బెల్లంపేట మందమరి ఇక్కడ ఇయ్యలేరు. దట్ ఈ ఫారెస్ట్ ప్రాబ్లం అని నేను ఇప్పుడు కేసీఆర్ చెప్పిన తర్వాత క్లియర్ అయింది. మేము దాదాపు 3,300 మంది పట్టాలు ఇచ్చాం ఇక్కడ. అది హెచ్వే కదా. అయ్యో నా ప్రతిపాదన అది. ఉద్యోగాలు అనేది కేసీఆర్ ప్రతిపాదన. ఈ భూమి ఎందుకు చేయాలంటే నేను డీటెయిల్ చెప్పిన తర్వాత మొత్తం ఇక్కించగలంగా 15-16 వేల పట్టాలు ఇచ్చాం. బెల్లపల్లి కాన్స్టిట్యున్సీ, మన చెన్నూరు కాన్స్టిట్యున్సీ, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ. అది మొన్న నాకు ఏ పదవి ఉండే? ఎమ్మెల్యే పదవి కదా. ఎమ్మెల్యే కదా, ఇంకేం లేదు కదా. అంటే ఇది మంత్రి ఉంటే ఎక్కువ చేస్తాం, మంత్రి చేయలేరా? ఇవన్నీ మనం చేయగలిగాము బ్రహ్మాండంగా. ఇవన్నీ ఇక్కడి నుంచి కదా రసూపు వెళ్ళాక బ్రహ్మాండంగా స్పాట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ బ్రహ్మాండంగా రోడ్ చేసాం. అటు అప్ టు కాతంపేద్దాక, ఇటు చెన్నూరు, ఇటు రసూపు వెళ్ళాక బ్లాక్ స్పాట్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ తెచ్చి చేశాం. అంటే అభివృద్ధి అనేది నేను నా నియోజకవర్గాన్ని ఇంతగానో అభివృద్ధి చేసిన 5వ సారి నేను ఎన్నికలకు పోతున్నా, తప్పకుండా గెలుస్తాననే నమ్మకం మీలో ఉండేనా? ప్రచార సరళి, ప్రజాస్పందన ఎట్లుంటుండే? ఒక విషయం ఏంటంటే అతను ఓట్లను అంతకుముందు కాదు ఓడిపోయాడు. 18లో నాతో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన తప్పుడు పద్ధతులు, తప్పుడు ఆలోచనలు, ఇతర దగ్గర బ్యాంకులకు అప్పు, బ్యాంకులకు తర్వాత మన దగ్గర డబ్బులు ఇవ్వకూడదు, ఇవన్నీ డబ్బులు దాని తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టుకుంటూ పోయాడు. ఏది మహిళలకు చీరలు కాకుండా ఇచ్చుకుంటూ పోయాడు. మరి నేనేం చేయలేక పని, నేను అసలు ఏం పని చేయలేదు. ఏ వెంచర్ ఎన్నికల్లో ₹1 ఖర్చు పెట్టలేదా దివాకర్ రావు గారు? అట్లేముంటది. నేను ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పిన అక్రమ సంపాదనతో అక్కడిక్కడ ఇప్పుడు నేను చెప్పడం కదా, ఎంతో మందికి డబ్బులు ఇవ్వాలి. ఎంతో మంది తిరిగి తెలుసుకోండి, ఎంతో మంది పోయి చెప్పులు అడిగినాయి. ఇక పైసలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. మరి నేను ఎవరి తేలే తెట్టి ఇచ్చినా నేను ఎవరికి బాకీ లేను. ఇప్పుడు నేను బాకీ లేని చెప్పండి. నేను ఎవరికి బాకీ లేదు. నేను ఎవరికి బాకీ ఉన్నా మొత్తం డబ్బులు ఇస్తా, మీ అకౌంట్ లో జమ చేస్తా, మీరు ఎవరు నాకు రావద్దు, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వని చెప్పండి. అందరికి 20-30-40 వేల నుంచి ఆయన చేసిన వ్యాపారంలో ఎంత మందికి ఎన్ని కోట్లు బాకీ అన్ని ఒకసారి అనౌన్స్ చేయమని చెప్పండి. నేను మీకు బ్యాంక్ అకౌంట్ లో ఇస్తా, లేకపోతే నన్ను మనసు కింద నన్ను ట్రీట్ చేయకనే ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి. ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ నేను కూడా 50 ఏళ్ళ నుంచి ఎవరి బాకున్నా బహిర్గతంగా మీరు చెప్పండి, నేను తీస్తా అంట. స్టిల్ ఇప్పుడున్న పరిస్థితి
అంత ఓపెన్ స్టేట్మెంట్. ఓపెన్ ఏది 75 నుంచి 81 కౌన్సిలర్ ఇప్పటిదాకా ఎవరి బాగున్నా మీరు ఒక మధ్యవర్తికి ఇవ్వండి, నేను డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో ఇస్తా. ఇవాళ ఆయన ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన కూడా 30-35 నుంచి చిరాన పొట్టు గిరా పొట్టు ఎట్లా వచ్చింది అది బాగుంటుంది తెలుసు. అవన్నీ లెక్కలు కంపెనీ అవన్నీ ఏదో చేసింది. ఆయన కూడా నేను ఎవరికి బాగున్నా 30-40 నుంచి ఎవరు అప్పు తీసుకున్నా వడ్డీతో సహా నేను బ్యాంక్ అకౌంట్ లో వేస్తాను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, దాన్ని స్వీకరించమని చెప్పండి. ఇక్కడ మంచి ఇంకా వచ్చే మంది పైసలు ఇవ్వాలి. ఇక పక్కనే నాయకునిపేట మెట్టుపల్లి రైతుల పైసలు తీసుకొని 70 లక్షలు 2011 నుంచి ఇస్తలేడు. నాయకునిపేట మెట్టుపల్లి బెల్లమెల్లి కాన్స్టిట్యూన్సీ లో ఆ పాపం రైతులకు పైసలు ఎగ్గొట్టే మనిషి 100% తీసుకుంటే ఇచ్చే సమస్య లేదు. తీసుకుంటే 99% కాదు. నేను చెప్పడం కాదు, జనవాక్యం. నేను చెప్పుడు కాదు. నాయకునిపేట మెట్టుపల్లి 2 విలేజెస్ అక్కడ ప్రయాణిత చేయాల ప్రయారిటీ కింద పాపం భూములు రైతులు పోతే ఆ కాంట్రాక్ట్ ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ తక్కువ రేట్ ఇచ్చిందని వీళ్ళు ఎకరానికి కొంత ఇస్తే ఆ డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు. 1 కోటి 20 లక్షలు తీసుకుంటూ 50 లక్షలు పేమెంట్ ఇంకా 70 లక్షలు 2011 ఫ్రమ్ అర్థం చేసుకోండి 2011. సరే మీరు చెప్పే లెక్క ప్రకారం ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గతంలో పైసలు ఎగ్గొట్టేటోడు, ల్యాండ్ గ్రాపింగ్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ దందాలు ఎక్సెట్రా చేస్తాడు. మరి అంతటి వ్యక్తిని ఎందుకు ఇంత మెజారిటీతో గెలిపించారు స్థానిక ప్రజలు? ఒక విషయం మనం చూస్తున్నాం కదా దేశంలో ఎలాంటి వాళ్ళకి వెళ్తున్నాం మనం చూద్దామని నేను చెప్పాను. ఎందుకంటే ఎంతమంది నెంబర్ ఆఫ్ కేసులకి వెళ్తున్నారు, ఎంతమంది వేరే కేసులకి వెళ్తున్నారు, డెకేట్లకి వెళ్తున్నారు, వ్యాపారాలు ఉన్న డెకేట్లకి వెళ్తుండ్రు, మోసం చేయడానికి వెళ్తుండ్రు, ఎగబెట్టినకి వెళ్తుండ్రు చూస్తున్నా కదా. అందుకోసం ప్రజలు ఒకసారి నమ్ముతారని చెప్తున్నా కదా. ప్రజలు డిఫరెంట్ గా ఇప్పుడు కేసీఆర్ ఇంత బ్రహ్మాండంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ 2 నుంచి 4, తర్వాత రియంబర్స్మెంట్, తర్వాత నెంబర్ ఆఫ్ రెసిడెన్స్ స్కూల్స్, బ్రహ్మాండంగా నీళ్లు, కరెంటు, ఈవెన్ సింగిల్ డే 10 ఏళ్ళలో సింగిల్ డే కరెంటు పోయిందని వాస్తవం చెప్పండి. సింగిల్ డే కరెంటు పోయిందా? మరి ఏదేమైనా రైతులకైతే మేలు చేసింది 100%. 100% రైతులు చేసిండు. ఎన్ని స్కూల్స్ అండి? మోర్ దెన్ 100. బహుశా ఎన్ని రెసిడెన్స్ స్కూల్ చెప్పండి. ఒక్కో రెసిడెన్స్ స్కూల్ మీద ఒక పిల్లల 60,000 ఖర్చు పెట్టిందా? ఎన్ని పెట్టిండు? నెంబర్ ఆఫ్ రెసిడెన్స్ స్కూల్స్ చెప్పండి. ఒక్కొక్క కాన్సెప్ట్ 3, 4, 5 మరి పిల్లలు చదివి ఇచ్చింది కదా. నెంబర్ ఆఫ్ అన్ని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏ స్టేట్లు ఉన్నాయండి? అన్ని కాన్సెప్ట్ హెడ్కోర్లో మన ఇది మెడికల్ పాయింట్ లో ట్రీట్మెంట్స్ అన్ని, తర్వాత రక్త మూలాలన్నీ ఎన్ని పెట్టండి చెప్పండి. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇవన్నీ పెట్టండి. ఏం తక్కువ చెరువులన్నీ రిపేర్ చేసిండు. ఎన్ని వర్షాలు పడ్డా ఒక్క చెరువు కూడా బ్రీచ్ కాలేదు తెలుసు కదా మీకు. 36,000 చెరువులు చేసే ఒక చెరువు నా బ్రీచ్ అయిందండి. చెరువులను చేసిన చేయలేదు. మిషన్ భద్రత ఏదేమైనా ఊరికి ట్యాంకులు నీళ్ళు ఎక్కినాయి. ట్యాంక్ తర్వాత నీళ్ళు వచ్చిన వాళ్ళని చెప్పండి. కానీ సార్ ఒకటి చెప్పండి, మీ రాజకీయ అనుభవంలో ఇంతగా అభివృద్ధి చేసిన వ్యక్తి కేసీఆర్ గారు, అసలు ఒక్కొక్క వ్యక్తి సీనియర్ నాయకులు అని చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, సీనియర్ లీడర్లు, వీళ్ళు ఓటమెరగని నాయకులు అని చెప్పుకునే మీలాంటి వ్యక్తులు కూడా ఓడిపోయే పరిస్థితి, అంత వ్యతిరేకత జనాల్లో వచ్చింది అని అంటే కేసీఆర్ గారి మీద కోపం కాదంటారా? కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఇవాళ 199% ఏమంటారు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు సంవత్సరంన్నర 2 నెలలు అవుతుంది. ఇప్పుడు సంవత్సరమే ఆనాడు చేసిన తప్పు, ఈ తప్పు ఇప్పుడే వద్దు, సంవత్సరాలకు తప్పు వద్దు అట్లా అనుకున్నాం. ఇప్పుడు ఆ తప్పు అన్నారు, ఇంకేదన్నారు. మరి సంవత్సరాలు ఎట్లా తీసేస్తారు? కంటిన్యూ అట్లా ఉండాలి కదా. కంటిన్యూ అయ్యో ఆయన మంచోడు మంచోడు అనాలి కదా. ఇవాళ మంచోడు ఆయన ఉంటే బాగుండు, ఆయన ఉంటే బాగుండు ఎంతమంది అంటున్నారు, ఎందుకు అంటున్నారు చెప్పండి. ఒకటే నేను వాళ్ళు ఏమంటారంటే, ప్రతిపక్ష పార్టీ 1,00,000 కోట్లతో బలంగా ఉంది కాబట్టి ఒక 100 యూట్యూబ్ ఛానళ్లు పెట్టించుకొని జనాలను తిప్పిస్తున్నారు మమ్మల్ని అని అంటున్నారు. అంత పేడ ఆర్టిస్టులతో తిప్పిస్తున్నారు అని అంటున్నారు. ఒక విషయం, ఇవి రైతు యూరియా 10 ఏళ్లలో ఎవరన్నా దుకాణంగా పోయి 2 లైన్లు ఉన్నారా? ఇద్దరు లైన్లు లేవు. ఇలా కారణం 100 మంది గంటలు ఉన్నది చెప్పండి. రాత్రి కూడా ఇలా ఇది వీడియో కాదు, నిజమైన వీడియో. రాత్రి వీడియో తీసి ఆ పేపర్లు వచ్చింది. నైట్ లో కూడా బస్తాల కోసం ఉన్నారు. మరి అప్పుడు బస్తాల కొరత అప్పుడు ఎందుకు లేదండి? సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారు బిఫోర్ రెయిన్ సీజన్ ముందు మన మొదటి పంట, రెండో పంటకు స్టాక్ సంబంధించిన ఎరువులు, ఇంకోటి అదే కాకుండా 4,000 లక్షల మెట్రిక్ టన్ ఉన్నది 25 లక్షల మెట్రిక్ టన్ గోడాలు కట్టారు. ఆనాడు 4-5 lakhs కే గోడౌన్స్ మనకి. 25 లక్షల మెట్రిక్ టన్లకు సంబంధించిన గోడౌన్స్ మనం కన్స్ట్రక్షన్ చేసి అంత సామర్థ్యంతో అంతే. అట్లా అంటే మనం మొత్తం స్టాక్ పెట్టుకుంటే మొదటి పంటకు రెండో పంటకు ఇబ్బంది లేకుండా ఉండాలి. ఎందుకంటే మనకు గోదాము లేకపోతే స్టాక్ ఎక్కడ పెడతాం చెప్పండి. ఇప్పుడు గోదాము లేకపోతే స్టాక్ పెట్టలేము. ఓసారి వడ్లు కూడా కొన్న తర్వాత మనకు లేకపోతే మన ఫంక్షన్ హాల్లో పెట్టి
తడవకుండా మనం కాపాడుతాం. అంత ఎరువు మనం స్టాక్ పెట్టాం కదా. అది కూడా ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్, ముందు చూపులో భాగంగానే. ముందు చూపు లేకపోతే రైతు వేదికలు ఎందుకు పెడతాండి? కాన్స్టిట్యూషన్ 5-6 వేదికలు పెట్టి రైతులకు ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళకి ఏని పెట్టి వాళ్ళకు ఏవని పెట్టి ఊళ్ళో పంపించే కార్యక్రమం ఎందుకు చేస్తాడండి? ఎంత కొంచెం ఎక్కడ మైబూర్, ఎక్కడ సిద్దిపేట, ఎక్కడ నీళ్లు, ఎక్కడ కథ చెప్పండి, ఎక్కడెక్కడ పోయినా చెప్పండి. మే 31వ తారీఖున చెర్లు మొత్తలు దొరికినాయంటే మామూలు మాట చెప్పండి. 31st May, దట్ మీన్స్ ఎర్రటి ఎండాకాలం. నీరుంటే నీరు ఆవిరైపోతుంది. మొత్తాలు దునికినాయి కదా, ఎట్లా దొరికినాయి? దొరికినా దొరకలేదు మరి. అంటే మొదలే చెప్పాను కదా, కేసీఆర్ గారు మంచి చేసిండు అనేది ఎంత వాస్తవమో, మంచితో పాటు ప్రజల్ని కలవరు, లేదంటే మీలాంటి నాయకులు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే కలవరు, లేదంటే విద్యార్థుల్ని పట్టించుకోలేదు, నోటిఫికేషన్ వేయలేదు, వాళ్ళ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నాడు, అల్లుడు అని చెప్పి, కొడుకు అని చెప్పి, బిడ్డ అని చెప్పి, ఇంకోటి చెప్పి, అట్లా లేదంటే లక్షల కోట్ల అవినీతి చేసిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద, రీడిజైన్ల పేర్ల మీద అనేది ఈ వాదన. ఇప్పుడు అభివృద్ధి అనేది ఎంత వాదన నడిచిందో 50%, వ్యతిరేకం కూడా అంతే శాతం నడిచింది అంటున్నా. ఒక విషయం, ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు, ఏం చేతలేరు. 55 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినారు, 55 రూపాయలు పట్టాలి. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు అనుభవంతో ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ప్రాజెక్ట్ కట్టాలి, ఎక్కడ మనం మిషన్ బహిరీత నీళ్ళు చేయాలి, ఎక్కడ చెల్లు మరమ్మత్తు చేయాలి, ఎక్కడ విద్యాలయాలు పెట్టాలి, దాని మీద మాక్సిమం కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఉద్యమంలో తిరిగినప్పుడు అన్ని ప్రాంతాలలో పెళ్లి చేద్దామంటే పైసలు లేకపోతే కళ్యాణలక్ష్మి ఆలోచన వచ్చింది. నాటేద్దామంటే పైసలు లేక అప్పులు తెచ్చుకొని, ఎరువు బస్తాలు తెచ్చుకొని, పంట పండిన తర్వాత ఆయనకు 20% ఏదైతే వ్యాపారస్తులు పెద్ద ఎత్తున వడ్డీ గిడ్డి తీసుకునే కార్యక్రమంలో ఈ రైతు బంధు పెట్టాడు. ఇవన్నీ అవగాహన కోసము మాక్సిమం ఆయన మేధాశక్తి అంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఏం చేస్తే బాగుంటది, తెలంగాణ ఏ రకంగా మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఏ రకమైన అభివృద్ధి చేయాలని ఆలోచన నీరు, నిధులు, కథ ఇవన్నీ చేసే కార్యక్రమం చేశారు. ఇలా బ్రహ్మాండంగా ఇరిగేషన్ లో బ్రహ్మాండ సక్సెస్ అయినా, ఐటీలో బ్రహ్మాండ సక్సెస్ అయ్యి దాదాపు 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి. 20 అంటే ఎన్ని పరిశ్రమ చిన్న పెద్ద more than 20,000 పరిశ్రమలు మన స్టేట్ లో. అంటే 5 కావచ్చు, 2,000 మంది కావచ్చు, 20 లక్షల మంది. మీరు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్న పదవి కాలంలో 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిసి? నెంబర్ ఆఫ్ టైమ్స్. అదేంటి ముఖ్యమంత్రి గారు అసలు మంత్రులు పోతేనే కలవరు? ఇప్పుడు ఆయన ఒక డిస్కషన్ ఉంటాడు, సపోజ్ ఒక డిస్కషన్ ఉంటాడు, డిస్కషన్ ఉంటే ఒక 20 చైర్లు ఉంటాయి, పోయి కూర్చుంటే అవకాశం ఉంటుంది. నీకు ఆయన డిస్కషన్ లో నువ్వు డిస్టర్బ్ చేస్తే ఆయన మూడ్ ఆఫ్ కదా, మనం పోయి కూర్చుంటే అవకాశం ఉంటుంది. దాని తర్వాత 1 గంట తర్వాత ఎప్పుడన్నా అసలు డిస్కషన్ ఉన్నప్పుడు కమ్మని ఒక్కొక్కరిని పిలిచి అడుగుతాడు. నేను ఎన్నోసార్లు కూర్చున్నా ఆ డిస్కషన్ లో, ఏది మొత్తం మ్యాప్ పెట్టి ఇక్కడ ఈ చెరువు ఉంది, ఇక్కడ ఈ ఊరు ఉంది, ఇక్కడ నాల ఉంది, ఇది అడ్డగడ్డ కట్టాలి, ఈ చెక్ డ్యామ్లు కట్టాలి. చెక్ డ్యామ్ ఆలోచన వాళ్ళకి వచ్చిందండి. ఇలా ప్రతి కల్వర్ట్ కాడ చెక్ డ్యామ్ కట్టాడు. ఏ మామూలు మాట చెప్పండి, కల్వర్టే కదా చెక్ డ్యామ్. కల్వర్ట్ కనీసం ఒక 20 లక్షలు అయితే దాన్ని కట్టడానికి 1 లక్ష సరిపోతుంది. ఆ నీళ్ళు అప్పటానికి కాస్ట్ 20 lakhs, కట్టడానికి ఓన్లీ 1 lakh. 1 lakh తోటి 20-30 ఎకరాల భూమి నీళ్లు నిలిచి మనకు 2వ పంటకు వస్తున్నాయి. ఈ గ్రేట్ అచీవ్ కదా. మీరు చెప్పండి, కల్వర్ట్ అదే ఖర్చు. కింద నీళ్ళు ఆడడానికి జస్ట్ ఒక 1 యార్డ్ మనం కట్టి నీళ్ళను. కేసీఆర్ గారిని మీరు అత్యంత దగ్గరగా చూసిరు కాబట్టి ఆయన మేధస్సు ఈ ప్రాజెక్టుల పట్ల, నీళ్ల పట్ల, లేదంటే ఎన్ని టీఎంసీలు ఏంది, ఏ ప్రాజెక్ట్ ఎట్లుంటాయి, అర్ధరాత్రి లేచినా కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఏం కూర్చుంటే నేనేదో మాట్లాడితే నీకు ఇంత భూమి ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ గీ ప్రాజెక్ట్ కట్టాలి, ఇక్కడ గీ చెరువు కట్టాలి, ఎంతో మంది ఎమ్మెల్యే చెప్తుంటే ఆ ఎమ్మెల్యే బిత్తరైపోయారు. వాస్తవంగా ఆయనకు ఇక్కడ గీ ఊరుంది, ఇక్కడ ఇది, ఇక్కడ వాటర్ స్ట్రీమ్ ఉంది ఇక్కడ అనేది అంత బాగా అవగాహన ఉన్న వ్యక్తి అండి. వాస్తవంగా ఆల్ సబ్జెక్ట్ ఒకటని కాదు, అన్నిట్లో ఆయనకు అవగాహన, అన్నిట్లో అవగాహన. ఇప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రులేమో ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయిందంటే కోమటిరెడ్డి గారు అంటారు వాటర్ నీళ్లు కలిసినాయి కాబట్టి కూలింది అంటారు. ముఖ్యమంత్రి ఏమో అది నల్లమల్ల కమ్స్ అంటారు, అది ఎక్కడికి వస్తాయి, బర్గచర్లు ఎక్కడికి వస్తాయి. ఏ జిల్లా అంటే కూడా జిల్లా చెప్పలేకపోతుండ్రు, ఏ బేసిన్ అంటే బేసిన్ చెప్పలేకపోతుండ్రు. నువ్వు చూస్తుండగా బేసిన్ చెప్పలేకపోతుండ్రు, జిల్లా చెప్పలేకపోతుండ్రు. అంటే ఆయనకి ఏమైనా చెప్పండి, ఎక్కడ ఏ ఊరు, ఏ మండలం ఎక్కడ ఉన్నది, ఊరు మండలాల పేర్లు కూడా టోటల్. ఇలా రేవంత్ రెడ్డి గారు మొత్తం మండలాలు చెప్తాడండి. చెప్తాడా? ఇలా ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా మొత్తం మండలాలు చెప్తాం, కరీంనగర్ జిల్లా మొత్తం మండలాల పేరు చెప్తాం, ఊర్ల పేరు చెప్తాం, చెర్ల పేరు చెప్తారు, పెద్ద చెర్ల పేరు చెప్తాం.
అవగాహన ఉంది. ఆ రకంగా టైం స్పేర్ చేశాడు, ఆ రకంగా ఎవరైతే పని చేశాడు. ముఖ్యమంత్రి సాయనిధి బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఎంతమందికి ఎన్ని డిసిజన్లు ఇంక్లూడ్ చేసి చెప్పండి. అయిపోయింది కాళేశ్వరం పని అయిపోయింది. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం, అది అసలు పనికే రాదు ఆ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇప్పుడు మరి గోదావరి నీళ్ళు అవుతున్నాయి కదా. 23 నవంబర్ 24 అయిపోయింది, 25 అయిపోయింది, 26 వస్తుంది. నీళ్లున్నాయి చెప్పండి. అవునండి. ఇప్పుడు కొన్ని కడుతుంటే ఊళ్ళిన సందర్భాలు దేశంలో రాష్ట్రంలో ఊళ్ళే చెప్పండి. కూడలేదా? ఎన్నో ప్రాజెక్టులు ఊళ్ళే కడుతుంటే ఊళ్ళినాయి. 2 పిల్లలు క్రాక్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది దాన్ని రిపేర్ చేయొచ్చు కదా. అదే సంవత్సరం నవంబర్ ఎలక్షన్, డిసెంబర్ అయిపోయింది. నవంబర్ 27 3 తారీఖు వాళ్ళు ఫామ్ చేశారు. అప్పుడు రిపేర్ చేపితే అయిపోతానే కదా. అంటే దీన్ని ముందు పెట్టి అంతే. రిపేర్ చేస్తే నీకు ఏం అయ్యే నష్టం? నువ్వు రైతులు ఎందుకు నష్టపెట్టినావు? రైతులు ఎందుకు గోస పెడుతున్నావు? నువ్వు అక్కడ తింపిది కొడితే ఆయన ఏజెన్సీ కూడా నేనే చేస్తాను కదా. ఏజెన్సీ కూడా నేనే చేస్తానని చెప్పింది. ఆయనకు నీకేమి ఇబ్బంది అండి? అంటే బురద జల్లే కార్యక్రమం. ఇలా మీరు హైడ్రా నియమాన్ని ఎన్ని చేస్తామని చెప్పండి. ఎన్ని చేస్తున్నారు? ఎన్ని కర్మాగారాలు, ఎన్ని జాగాల్లో నిర్మల దగ్గర కోర్టు చేయాలనుకోండి, బంకచెర్ల కాడ అనుకోండి, మీరు అన్ని జాగాల్లో వీళ్ళు పోయిన కాడల్లో కోర్టు మొట్టికాయలు ఇస్తుంది. ఇక్కడ వద్దు, అక్కడ వద్దు, నువ్వు రైతుల భూములు తీసుకుంటున్నావు, తక్కువ ధర తీసుకుంటాడు. కోర్టు అన్ని జాగాలు ఏం చేస్తుందని చెప్పి మొట్టికాయలు వేస్తలేదు ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా వ్యతిరేకంగా ఇస్తలేదు ప్రభుత్వం. కోర్టు, హైకోర్టు ఏ డిసిషన్ ఇస్తుంది? అనుకూలంగా ఇస్తుంది, అన్ని వ్యతిరేకంగా ఇస్తుంది. వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఆనవాళ్ళు తెలంగాణలో లేకుండా చేస్తా అని చెప్పి మాట్లాడతాడు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు అంటే ఏమేమి ఉంటుంది సార్? మరి ఆయన ఎలాంటి ఆనవాళ్ళని తీసేస్తా అంటున్నాడు? ఇప్పుడు గాంధీ గారికి అన్న కళలు, గ్రామానికి రోడ్డు, నీరు, అంటే అన్ని వసతులు ఉండాలి. ఎవరు చేసిందండి? ఎవరు చేశారు? కేసీఆర్ చేశారు. 180 ఓట్లున్న ఊరికి ఒక ట్రాక్టర్ ఇచ్చాడు. 180 నాగారం, మా కాన్స్టిట్యూన్సీ లో ఆజ్పూర్ మండలం నాగారం కాబట్టి 180 ఓట్లు. 180 కేవలం 180 ఓట్లకు ఒక ట్రాక్టర్, ఒక డంప్ యార్డ్, ఒక క్రీడా మైదానం, ఒక శ్మశానం. చెప్పండి. ఆనాడు పారిశుద్ధ కార్మికులకి 500, 1000 కన్నా 6 నెలలకు ఒకసారి ఇస్తారు. ఇలా 8500 ఇస్తాం. ఎవరు చేసిందండి? చేయలేదు. చెప్పండి. చేసిందా? చేయలేదు. అది వాళ్ళ మర్చిపోతారా? ప్రతి 5000 ఎకరాలకు ఒక రైతు వేదిక మర్చిపోతారండి. ప్రతి కాన్స్టిట్యూన్సీకి 5-6 రెసిడెన్షియల్ స్కూల్. ఈ ఆనవాళ్ళ వల్ల మర్చిపోతారండి. ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మర్చిపోతారా? ఇది చెప్పండి. మర్చిపోతారు. 4 బ్రహ్మాండమైన 4 ఎకరాలు 4 హాస్పిటల్ సిటీలో, అంటే 4 ప్రాంతాలకి 4 బ్రహ్మాండమైన హాస్పిటల్. వరంగల్లో దాదాపు 3000 బెడ్ హాస్పిటల్, బ్రహ్మాండంగా 17-18 హాస్పిటల్. ఇవి మర్చిపోతారండి? అది తీసేయగలుగుతారా? ప్రతి ఇంటికి నీరు మర్చిపోతారండి? ఏ నీరు అని ప్యూరిఫై వాటర్ మర్చిపోతారా? చెప్పండి. ప్రాజెక్టుల కాంచి గోదావరి నుంచి హైదరాబాద్కు బ్రహ్మాండంగా నీరు మర్చిపోతారా? ఆనాడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కరెంట్ సర్ప్లస్ లేదన్నాడు, డెఫిసిట్లు ఉంది. ఏమైంది విత్ ఇన్ 6 months లో? అంటే దాన్ని చేసిండు, అదనంగా పవర్ పెంచాడు. పవర్ ఆగిందండి? ఈవెన్ సింగిల్ డే ఆగింది అప్పుడు. కానీ మీలాంటి వాళ్ళు విన్న తర్వాత కూడా కొంత హాస్యాస్పదం ఏంటంటే, పొద్దున్న లేస్తే అదే సెక్రటేరియట్ లో కూర్చుంటారు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తా అంటాడు. తెల్లారితే యాదాద్రికి వెళ్తాడు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తా అంటాడు. అంటే ఎట్లా అది సాధ్యమయ్యే పనేనా అంటాడు. ఇప్పుడు ఆయన మాటలతోటి తిట్టుకుంటూ వచ్చిండు. ఎన్నికల ముందు అమలు ఇచ్చిండు, కొంతమందికి ఇష్టపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్క మాట, నేను సాధారణంగా అన్పార్లమెంటరీ యూజ్ చేయని అన్నాను ఎక్కడ కూడా. నేను కూడా యూజ్ చేయ, నా రాజకీయ జీవితంలో అన్పార్లమెంట్ వర్డ్ అనేది యూజ్ చేయలేదు. అన్పార్లమెంట్ వర్డ్ అతను అంట, ఆమె అంట, ఈ 2 తప్ప ఇంకో అన్పార్లమెంట్ వర్డ్ యూజ్ చేయాలి. ఆయన ఇష్టానుసారంగా అన్నాడు. తొండలు గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా. ప్రజలు ఏ పార్టీ సంబంధం ఎట్లా తిరుగుతారని చెప్పండి. యథా రాజా తదా ప్రజ. రేవంత్ రెడ్డి గారిని ఎట్లా తిరుగుతారు ముఖ్యమంత్రి గారిని చెప్పండి. అసలు నేను చూడ వాళ్ళని చూపిస్తాం వరకు నాకే ఇది కూడా, అంటే నేను కూడా అలా తిట్టు నేను కూడా ఒప్పుకోను. ఇప్పుడు వాళ్ళని ప్రజలంతా ఆవేశం ఆక్రోశంతో ఎంత తిరుగుతారు. కేసీఆర్ గారిని అట్లా అన్నారా? ఇలా రేవంత్ రెడ్డి గారి తిట్టిన తిట్లు కేసీఆర్ అన్నది 5% లేదు, 95% డిఫరెన్స్ ఉంది. ఆ 5% అంటే ఇలా 90% అన్పార్లమెంటు అంట. ఆ మాటలు వింటుంటే
అసలు రోమాలు లేస్తున్నాయి. అంటే వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ పైసలు ఇచ్చి మరి తిట్టిస్తున్నారు ఆర్టిస్టులు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఒక పెట్టించుకున్నారు. విషయం అండి, ఈ సెల్లలు వచ్చేది ఎక్కడో మహిళలు ఇవన్నీ పోయి అక్కడ చేస్తారండి. మీరు ఒకసారి దిగురండి అడగండి, మరి ఇప్పుడు మీరు పోండి అక్కడ. ఇప్పుడు వాళ్ళకేంటిది, వాళ్ళకి అందరు ఇప్పుడు వ్యతిరేకమే, ప్రింట్ మీడియా వ్యతిరేకమే, ఎలక్ట్రానిక్ మీడియా వ్యతిరేకమే. ఎవరన్నా అక్కడ అల్లరి జరుగుతుందో పోయి ఏదన్నా వాయిస్ తీసుకుని వాళ్ళని తిరిగితే కూడా మీరు వీళ్ళు తిట్టించిన వీళ్ళ మీద అట్రాసిటీ కేసులు, ఇంకోటి నాన్ బెయిల్ సెకండ్ పెట్టి లోపలేసే కార్యక్రమం. మేము కూడా అదే కేసులో వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు విలేకరు ఏదన్నా పోయి అక్కడ మాట్లాడితే ఆయన మీద బెదిరింపులు, అట్రాసిటీ కేసు, లేకపోతే నీ మీద దాడులు చేస్తావు, నీ మీద కేసు పెడతావు, నువ్వేం చేస్తావు అంటే బెదిరిస్తాను. ఇప్పుడు నేను చెప్తా కదా, ఈ మట్టి తీస్తుంటే ఎవరు అందరు భయపడుతుంటారు. మట్టి తీస్తుంటే కొన్ని పేపర్ రాయడానికి భయపడుతున్నాయి. మా మీద ఏ కేసు, మా యాదగిరి మండలి కూడా కేసు పెట్టారు విలేకరుల మీద. కేసు పెడితే పాపం ఏదో కష్టపడేది అంటే ఈ రకం కేసులు పెడుతుంటే భరిస్తారు అంతే. కానీ ఇవన్నీ ఎప్పుడు రివెంజ్ తీసుకుంటారు? ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు అందరూ ఎవరు చూసినా నమస్తే నమస్తే అంటారు. ఎన్నికలప్పుడు రిజల్ట్ ఇస్తారు. ఎన్నికలప్పుడు రిజల్ట్ డెఫినెట్గా ఇస్తారు. ఇప్పుడు సింగరేణిలో 18 సంవత్సరాల కింద పోయిన ఉద్యోగాలు ఇలా 15,000 మంది ఉద్యోగాలు చేస్తుండ్రు కారణం నియామకాల కింద. అది గ్రేట్ అచీవ్ కదా చెప్పండి, అవునా కదా? అప్పుడు 42,000 మంది కార్మికులు 14 మే వచ్చి నాటికి. ఇవాళ మేము 15,000 మంది తీసుకొచ్చాం. 15,000 మంది, ఇంకా 5,000 వేరే ఉద్యోగాలు. ఈ 15,000లో ఒక 2,000, 3,000 మంది రొటీన్ గా 100% మెడికల్ అన్ఫిట్ గానీ వాళ్ళు చనిపోతే వస్తాయి, నో డౌట్. ఇప్పుడు మేము వచ్చిన 15,000లో ఒక 3,000 మటుకు డెఫినెట్ గా వస్తారు. ఎవరు వస్తారు? బాగా డిసీజ్ అంటే అన్ఫిట్ చేస్తారు, ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఏదైనా కారణంగా చనిపోతే ఇవ్వాల్సిందే. ఇంకా 12,000 మంది ఉద్యోగాలు ఇప్పుడు మా కేసీఆర్ వాళ్ళు వచ్చారు. ఈ 12,000 మనం ఈ స్కీమ్ రాకపోతే సంఖ్య ఎంత అవుతుండే? 30,000 సంఖ్య అవుతుండే. 42 నుంచి 30 అవుతుండే. 30 అయితే బాయిలు ఏమవుతుండే? ప్రైవేటీకరణ అవుతుండే. ఇప్పుడు 40 ఒకనాడు 1,00,000 మేము కొత్తలో గెలిచినప్పుడు 1,00,000 మంది 99లో 1,00,000 నుంచి అంతే 42 వచ్చారు. ఈ ఇంత రాకపోతే 30,000. 30,000 ఇన్ని బాయిలు నడుతున్నాయి. డెఫినెట్ గా మొత్తం అన్నిట్లో ప్రైవేట్ వచ్చేస్తుంది. ఆల్రెడీ కార్మికులు లేరు, కొత్త ఉద్యోగాలు నియంత్రణ లేదు. మేము ప్రైవేట్ తీసుకు ప్రైవేట్కి కథం సింగల్ ప్రైవేట్ పోతుంది. అది కాపాడింది కేసీఆర్ కదా చెప్పండి. ఇవాళ ఉద్యోగాలు వచ్చిందంటే కంపెనీ నడుతుంది. ఇవాళ ఉద్యోగాలు రాకపోతే కంపెనీ ఆల్మోస్ట్ ఇప్పటికే కమాండ్ ప్రైవేట్ కన్నా పోతుంది. సో మీరు ఓడిపోయారు సార్, దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. పొద్దున్నేస్తే ప్రజల సమస్యల మీద నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? మోసపోతే గోసపోతారు అనేది. అల్టిమేట్ గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా? ఆ రకమైన పరిస్థితి మీకు కనిపిస్తుంది ఇప్పుడు? ఒకటి ఇక మనం చెప్పుకోవద్దు. వాటి దివాకర్, వాటి ప్రేమసార్ ఒకసారి ఎక్కడ అడగరా? దివాకర్ ఉంటే దేవుడు అన్నారు. దివాకర్ ఇట్లా లేకుండే దేవుడైనా ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. ఈమె ఏ పార్టీ సంబంధం అంటారు, అవసరమైతే కొంతమంది కండ కప్పుకోక ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటారు. ఎందుకంటారు అంటే మనం చెప్పే అవసరం లేదు దానికి. నేనేది చెప్పండి నాకు చెప్పారు, ఆయన బయటలాడితే ఆయనకి చెప్పారు. ప్రజా నాడిని, ప్రజా వాక్ని ఎవ్వరు కూడా ఆపలేరు. రాష్ట్రం ఎవ్వరు ఆపలేరు. ఎన్ని వేలు ఇచ్చినా, ఎంత ఖర్చు చేసినా నెవర్. ఇప్పుడు ప్రభుత్వాలు ఓడిపోతున్నాయంటే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, వెళ్తున్నా. కర్ణాటకలో 1,00,000 కోట్లు ఎమ్మెల్యే ఓడిపోయినా ఓడిపోలేదు. కర్ణాటకలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఓడిపోయినా ఓడిపోలేదు. 1,00,000 కోట్ల ఆస్తి ఉంది. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నాడు ఓడిపోతారా? డబ్బే గెలిపిస్తుందా? డబ్బే శాశ్వతం అనుకుంటే డబ్బు గెలిపేది అభిమానం, ప్రజాభిమానం. కొంత 5% పనిచేసుకోవచ్చు. జస్ట్ 2-3 వేల తేడా ఓట్లుంటే పనిచేది తప్ప రొటీన్ గెలుపుకు ఈ డబ్బు అనేది పనిచేయదు. ప్రజల ఇష్టం ఉంటే గెలుతాం అంతే. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన మీరు మూడోసారి మిమ్మల్ని నమ్మి ఆనాటి ముఖ్యమంత్రి గారు మూడోసారి టికెట్ ఇచ్చిర్రు అని అంటే ఏం ప్రత్యేకత కనిపించింది దివాకర్ రావు లాంటి వ్యక్తుల్లో? కేసీఆర్ గారికి ఏం ప్రత్యేకత కనిపించింది? కేసీఆర్ బాగా వాస్తవం చెప్పాలంటే కొల్ల మనసున్న మనిషి ఆయన. ఆయన దగ్గర ఉన్న వ్యక్తిని దూరం చేసిన ఆలోచన లేదు. మన దగ్గర ఉన్నాడు, మనకు పని చేసిండు, టికెట్ ఇచ్చాం, గెలిచాడు, పని చేస్తుండ్రు, కొంత అటు ఇటు ఓటింగ్ ఉంటుంది కావచ్చు, కానీ మనకు మీద నమ్మకం, విశ్వాస్తున్నాడు. మనం అలాంటి వాళ్ళకి డోకా చేస్తే ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళకి గెలిపించుకోవాలని ఒక పట్టుదల ఉన్న వ్యక్తి కేసీఆర్. డోకా చేసి మనిషి కాదండి, డోకాబాజీ కాదండి, అభిమానం ఉన్న మనిషి. అందుకే అంతమంది టికెట్ ఇచ్చారు. ఏంటి సార్ కేసీఆర్ లో నచ్చే వ్యక్తిత్వం ఏంటి మీకు? అంటే మీ ఇద్దరు కలిసినప్పుడు ఎలాంటి మాటలు ఆయన మాట్లాడుతుండే, ఎలాంటి సన్నివేశాలు మీ ఇద్దరి మధ్యలో ఉంటుండే? నేను ఫస్ట్ 99లో నేను ఎమ్మెల్యే గెలిచాను సార్. ఆయన డిప్యూటీ స్పీకర్ సార్. ఆయన మాకు ఎమ్మెల్యే కోట అలాట్ చేయాలి. అసెంబ్లీ తర్వాత ఆయన దగ్గర వెళ్ళాను.
డిప్యూటీ స్పీకర్ హాల్కు. వాస్తవంగా ఆయన్నే నన్ను కూడా ఆయన అన్నం తింటే నన్ను కూడా భోజనం చేయమన్నాడు. తిన్నా. ఇప్పుడు కేశవ్ గారికి గుర్తుంది లేదు కానీ భోజనం చేసేటప్పుడు దివాకర్ రావు ఒకసారి మనం గెలిచిన తర్వాత మళ్ళీ మనం కాంటెస్ట్ చేసేంత వరకు ఓడిపోవద్దు, ఆ రకంగా ప్రజలతో మమేకే ఉండాలన్నమాట మాట్లాడిండు. 100%. గుర్తుంది మీకు? 100%. అంతమంది నాకు పెద్ద సంబంధం లేదు, అంతమంది సంబంధం లేదు వాస్తవంగా. 99 బిఫోర్ నాకు పెద్ద సంబంధం లేదు. ఆయన డిప్యూటీ స్పీకర్, నేను ఎమ్మెల్యే. ఉంటారు కదా దివాకర్, ఆయనే అలాట్మెంట్ ఇవ్వాలి. ఆయన ఛాంబర్, ఇప్పుడు అసెంబ్లీ ఫస్ట్ ఛాంబర్ ఉంటుంది, అదే ఛాంబర్. ఆయన భోజనం చేస్తాను, నన్ను కూడా భోజనం చేస్తున్నాను. ఈ మాట మాట్లాడు. ఒక్కసారి గెలిచిన తర్వాత కాంటెస్ట్ చేసేంత వరకు ఓటమి అనేది మనకు ఉండద్దు అంటే ఆ రకంగా మనం మమేకమే ఉండాలన్నమాట మాట్లాడి. అంటే నేను కూడా మొత్తం నుంచి సిన్సియర్ అనుకోండి, సిస్టమేటిక్గా సిన్సియర్, తప్పుడు మాట్లాడుకోవడము, పార్టీ నుండి పార్టీ డోకా చేసే వ్యక్తిని కాదు. 100% లాయల్ అంటే లాయల్. 100%. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో సార్, చిన్న ఒక కార్పొరేటర్ గా గెలిచిన వ్యక్తి, లేదంటే ఒక మున్సిపల్ చైర్మన్ గానీ, లేదంటే ఒక ఎవరైనా చిన్న చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులే గెలవంగానే భూ కబ్జాలని చెప్పి, లేదంటే రౌడీజం అని చెప్పి, దౌర్జన్యం అని చెప్పి ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా ఇన్నేళ్లు జీవితాన్ని, లేదంటే రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని లాక్కొచ్చిరు అని అంటే ఏం సార్ మీ వ్యక్తిత్వానికి నిదర్శనం ఏంటంటే? అంటే ఒక ఆలోచన మొదటి నుంచి ఏంటంటే, కొంచెం ఇక పేర్లు చెప్పే అవసరం లేదు కానీ కొంతమంది నమ్మి, అంటే గాంధీ గారు ఒక మంచి ఆలోచిస్తారు, దేశం స్వప్నం ఇచ్చారు అని కొంతమంది ఇష్టపడేవాళ్ళని. అప్పుడు ఇందిరాగాంధీ కూడా వాస్తవంగా ఇష్టపడేవాడిని, ఇందిరాగాంధీ కూడా ఇష్టపడేవాడిని, గాంధీ గారిని బాగా ఇష్టపడేవాడిని, అంబేద్కర్ గారిని ఇష్టపడేవాళ్ళు. అంటే వాళ్ళందరూ ఒక సిస్టమేటిక్ గా డబ్బుతో స్వాతంత్రం తెలియదు, ప్రజా అభిమానంతో స్వాతంత్రం వచ్చిన గాంధీ గారి నాయకత్వంలో. అంతే కదా, ఇంకేం డబ్బులు ఖర్చు పెట్టి జనాన్ని పోగేసి ఆంగ్లేయ మీద దాడి చేయలేదు కదా. అంటే మనము మంచిగుంటే మన పేరు స్థిరస్థాయి ఉంటుంది అని ఒక నమ్మకం పెట్టుకున్నాం. మనకి ఇవన్నీ అంటే నేను స్టూడెంట్ అప్పుడు కూడా నేను బాగా హెల్పింగ్ నేచర్, కాలేజీలో సీట్లు ఇప్పించడము, ఐటీలో సీట్లు ఇప్పించడము, పిల్లలకు విద్యార్థి ఉన్నప్పుడు పేదలకు కాలేజీలో బుక్స్ ఇస్తారు పేద స్టూడెంట్స్ కి. వాళ్ళు లేకున్నా వాళ్ళతో అప్లికేషన్ పెట్టించి వాళ్ళ చింత వాళ్ళ బుక్లు ఇప్పించేవాడిని. డిగ్రీలో అంటే పేదలో కొన్ని బుక్లు ఇచ్చేవాళ్ళం, నెంబర్ ఆఫ్ కాలేజీలో సీట్లు ఇప్పించేవాడిని. ఐటీఐ ఇక్కడ ఐటీఐలో లక్షణాలు అప్పటి నుంచే రెగ్యులర్ గా నేను 72-75 రోజు వాస్తవంగా పోలీస్ స్టేషన్ పోయి ఇలా ఉంటే వాళ్ళు ఇప్పించే కార్యక్రమం, హాస్పిటల్ ఉంటే వాళ్ళ పోయి హాస్పిటల్ పోయి వాళ్ళ చూసే కార్యక్రమం, పోలీసులు నుండి ఇప్పించే కార్యక్రమం, బ్యాంకులు పోయి లోన్ ఇప్పించే కార్యక్రమం. అది 1972 నుంచే నా స్టార్ట్ అయ్యింది. అన్ని చేసిన సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించిన 1978లో నేను కౌన్సిల్ కాకముందే ఉద్యోగాలు ఇప్పించాను సింగరేణిలో. ఒకేసారి బహుశా నియర్ అప్పుడు 60 మందికి ఇప్పించాను సింగరేణిలో జాబ్. టోటల్ ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించాను. సింగరేణి, ఏసీసీ, మున్సిపాలిటీ, అంగన్వాడీలు అనుకోండి, డీలర్షిప్లు అనుకోండి, ఓరియంట్లో జాబులు అనుకోండి, అవుట్ సోర్సింగ్ అని ఒక 1000 మందికి ఇప్పించాను. ఎమ్మెల్యే బిఫోర్ ఎమ్మెల్యే 1000 మంది, ఎవరి దగ్గర ఏం ఆశించకుండా. దేవపూర్ అయితే హిస్టారికల్, దేవపూర్ సిమెంట్ ఇండస్ట్రీ అది కంపెనీ పడ్డప్పుడు ఏంటంటే కొంతమందికి ల్యాండ్ లూజర్స్ కు అంటే ఇచ్చారు ఉద్యోగాలు బాగానే, ఇంకొక 20 మందికి ట్రైబల్స్ కు ల్యాండ్ లూజర్స్ కు ఉద్యోగాలు ఇవ్వలేదు. ల్యాండ్ లూజర్స్ అప్పుడు జీవి సుధాకర్ గారు ఎమ్మెల్యే మంత్రి, కాశ్మీర్ మాదిక్కే ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పటికీ వచ్చేవాళ్ళు. నేను ఎప్పటికీ ఆయన ఫాలో అంటే మన పార్టీ ఉన్నా కాబట్టి ఆయన కొంత 83-85 ఆయనకే నేను సపోర్ట్ చేసుకుంటా. వాళ్ళు వచ్చి రాలేదు. హైకోర్టు కూడా డిసిషన్ ఇచ్చింది, ఈ ల్యాండ్ లూజర్స్ ట్రైబల్ కి 20 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని. హైకోర్టు, జిల్లా కలెక్టర్ కూడా ఇది ఇచ్చింది, ఆర్డర్ ఇవ్వాలని. ఓరియంట్ సుప్రీంకోర్టు పోయింది. ఈ లబ్ధిదారు పోలంటే పోలేరు కదా. సుప్రీంకోర్టు ఒక కేసు ఫైల్ చేయాలంటే ₹1,00,000, 30 ఏళ్ళ కింద ₹1,00,000 కట్టే శక్తి ఉన్న వాళ్ళకి. నేను ఎమ్మెల్యే గెలిచాను ఫస్ట్. సెకండ్ టైం కంపెనీ నథింగ్ పని పడ్డది. జాక్వేల్ ఉన్న ఎక్స్టెన్షన్ నాగరికి వచ్చారు, హియరింగ్ ఉంటుంది, పబ్లిక్ హియరింగ్. నాగరికి వచ్చారు కంపెనీ యాజమాన్యం, కావాలంటే ఆ 20 మందికి ఉద్యోగాలు ఇస్తే మీకు నేను వచ్చి సపోర్ట్ చేస్తా, లేకపోతే నేను వ్యతిరేకం చేస్తా. ఓన్లీ సింగిల్ వార్డ్ మళ్ళీ థర్డ్ డే వచ్చి ఇస్తాం పోయినా చెప్పేసిన మనం గోహెడ్ కంప్లీట్ చేసుకోమని చెప్పిన 3వ నాడు 20 మందికి ఒక అతను అన్నదమ్ములు డిస్పెడితే 19 మంది గెస్ట్ హౌస్ లో నేను ఆర్డర్ కప్పించాను వితౌట్ 1 NP ఖర్చు లేకుండా ఓరియంట్ లో. అప్పుడు ఉద్యోగాలంటే 5 lakhs
బయట ఉద్యమం పెట్టాడు 5-6-7 లక్షలు 10 లక్షలు. అసలుంటిది 2008-7 మొత్తం మీద 2008 అనుకుంటా 20లో ఒక అన్నదమ్ముల డిస్ప్యూట్ ఇవ్వలేకపోయినా 19 మందికి నేను ఆర్డర్ ఇచ్చాను సార్. అది ఎంత ఇష్యూ చెప్పండి. ఒకవేళ నేను కంపెనీతో నేను ఏమన్నా వేరే రకం ఆలోచిస్తే ఆ ఉద్యోగాలు వచ్చేది కాదు కదా. అవును చెప్పండి సార్. 20 మంది ఎవరు చేస్తారు చెప్పండి. ఎవరు చేయరు. ఎవరైనా లాభం చూసుకుంటారు. వాసన చెప్పాలి తెలుస్తుంది అది. వాళ్ళు నా దగ్గర అప్పుడు వాసన నాకు రాలేదు కూడా. అప్పుడు సుధాకర్ గారు మంత్రి ఉన్నప్పుడు వచ్చింది తప్ప నా దగ్గర ఉద్యోగం కోసం రాలేదు. కానీ నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నేను ఆ ఇష్యూ మొదలు పెట్టినా మనకు పేరుపై ఉండిపోతుంది అంతమంది తెలిపించి. కానీ సార్ మీ మనసాక్షికి నిజంగా నేను ఇన్నేళ్ళ ఎమ్మెల్యే కాలం చేసిన కదా, నేను ఈ పని చేయడం వల్ల నాకు వ్యక్తిగతంగా నాకు సంతృప్తిని ఇచ్చింది. అంటే అలాంటి సందర్భాలు ఏమైనా అలాంటి పనులు ఏమైనా చేసిరా మీ జీవితంలో? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ఇవన్నీ ఎల్ఎంపీలు ప్రాజెక్టు వాళ్ళు ఏమంటారు సంబంధ అధికారులు ఎల్ఎంపీలోనే సేమ్ టైం ఓపెన్ కాస్ట్ ఒకసారి వచ్చినాయి. ఎస్ఆర్పి ఓపెన్ కాస్ట్ ఎల్ఎంపల్లి 2 ఒకే సందర్భాలు వచ్చింది. అక్కడ ఏమంటాడు వాడు ఇంతటి భూమి ఏమో వాళ్ళు ప్రైజ్ ఇచ్చేస్తాం ఎక్కడ కొనుక్కోమని చెప్పాడు. 36,000 ఇస్తాను ఇంటి స్థలం అంటే ఇంతటి భూమి అక్కడ ప్రైజ్ ఇచ్చింది, ఇంటి ప్రైజ్ అని ప్రైజ్ ఇచ్చారు. ఉండడానికి మటుకు మేము ప్రైజ్ ఇస్తాం ఎక్కడ కొనుక్కోమని అన్నాడు. నేను బాగా జిద్దుగా అవునండి ఇది ఒక ఊరు, వన్ ఈజ్ రాపల్లి విలేజ్. రాపల్లి విలేజ్ కి అక్కడ భూమి తీసుకుంటే రాపల్లి పేరు స్థితి ఉంటది. రాపల్లిలో ప్రైజ్ ఇచ్చేస్తే రాపల్లిలో మొత్తం 3-4 జిల్లాలు వెళ్ళిపోతారు. రాపల్లి పేరే ఉండదు. గట్టిగా కొట్లాడి భూమి ల్యాండ్ ఇతరులు అక్వైర్ చేయించి ఇక్కడ 100 ఎకరాలు అక్వైర్ చేయించి అందరికి 2 గుంటాస్ ఇప్పించాం. ఏది దీనిలో 600 ఖాళీ. ఇవాళ అదే నస్పుల్లో ఆ 2 గుంటాస్ 36,000 అన్నాడు 25 లక్షలు ఒక ప్లాట్ అమ్ముకుంది. 25 lakhs 1 ప్లాట్. అక్కడ వాళ్ళు తీసుకుంటే 35,000 తీసుకుంది. అందరు పైసలు ఇస్తాంటే తీసుకుంటారు. ఆపరు మాకు భూమి వద్ద తర్వాత ఎక్కడ ఊరుకుంటాం. ఇవాళ ఏమేమి చెప్పండి ఇక్కడక్కడ ఆపగలిగినా అందరికి భూమి ఇవ్వగలిగినా అందరు పైసలు స్టార్ట్ చేసినాం కదా, ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి మంచి పైసలు స్టార్ట్ చేసినాం. ఇది కాదండి. ఎవరికి మనం లాలుచి పర్లేదు, ఏ అధికారికి లాల్చి పడలేదు, ఏ కాంట్రాక్టర్ లాల్చి ఎవ్వరికి లాల్చి పడలేదు. ఏ సందర్భంలో ఇబ్బందులు ఉంటే కావచ్చు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే కావచ్చు, మార్కెట్ ప్రాబ్లం ఉంటే కావచ్చు. కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే సపోజ్ ఆయనే 5-6 ఏళ్ళు చీరలు ఇచ్చింది, నేను ఇవ్వలేనా? వేరే రకంగా చేసి ఇవ్వచ్చు. కానీ నేను ఎమ్మెల్యే, ఎంతోమంది అతను పని పడ్డది, ఎంతోమంది వాళ్ళు పని చేశాను. ఎన్నో 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ అయింది ఇక్కడ. 1000 ఎకరాలు ఇప్పుడు 1 ఎకరానికి 5 lakhs తీసుకుంటాను. 1 ఎకరానికి 5 లక్షలు ఇస్తేనే వాళ్ళకు సెటిల్మెంట్. మరి నా దగ్గర 1000 ఎకరాలు అయింది. మరి నేను ఎందుకు ఆలోచించలే? నేను ఆలోచించి నేను కూడా చెల్లియచ్చు కదా. ఆ తప్పుడు మా పాప సొమ్ము తీసుకొని నేను ఎందుకు ఇవ్వాలి? సంతోషంగా ఏమైనా ఎన్నో ఖర్చు పెడితే పెట్టినాయండి. కానీ ఎదిరించి బెదిరించి నువ్వు డబ్బు ఇస్తే నీకు పన్ను వస్తుంది, నువ్వు ఎకరానికి గింత ఇస్తా అనేది ఎక్కడ మేము డిస్కషన్ చేయలేదు కదా. తెలుసుకోండి. ఇలా 5,000 మంది ఉన్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్స్ అంత ఫోకస్. 5,000 మంది అడగండి. వాటి దివాకర్ అడగండి. ఒక్క వ్యక్తి అయినా ఈ రియల్ ఎస్టేట్ దివాకర్ పైసలు ఇచ్చిన ఒక్క మంది చెప్పగలుగుతాడా? మీరు ఎంటైర్ ఇవాళ రాజకీయంగా ఇవన్నీ మనకు అవసరమే, పైసలు అవసరమే. ఎక్కడైనా ఏదో కాస్త మానవ జీవితంలో అవసరమే. నేను ఆలోచించలే కదా సార్. కానీ మీలాంటి వ్యక్తులు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజాదరణతో గెలిచిన వ్యక్తులలో ప్రధానంగా మీరు కూడా ఉంటారు. కానీ ఏమనిపిస్తుంటారు సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక సర్పంచ్ అంటే ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయాలు అంటే డబ్బుతో ముడిపడి ఉంది, లేదంటే కోటాను కోట్లు ఖర్చు పెట్టే రోజులలో ఉన్నాం. అంటే ఒక్కొక్క దగ్గర హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో వింటా ఉంటాం మనం. సో ఏమనిపిస్తుంటారు సార్ ఇలాంటి సందర్భాలు మీకు ఎదురైనప్పుడు? ఒక విషయం ఏంటంటే డబ్బు ఖర్చు పెడితే గెలుతాం అనేది లేదు. దానికి ఉదాహరణ నేను చెప్పాను. వేరే స్టేట్ లో 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తే ఓడిపోయే సందర్భాలు, ఏం లేని వాళ్ళు కూడా అంగన్వాడీ టీచర్ కూడా గెలిచిన సందర్భాలు. అయ్యా ఏం లేని ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేస్తే కూడా గెలిపించిన సందర్భాలు. ఇప్పుడు ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసినప్పుడు ఏం పెడతారు చెప్పండి. సపోజ్ కొన్ని సందర్భాల్లో ఇండిపెండెంట్ మా జిల్లాలో కొంతమంది గెలిచారు. సపోజ్ మనం ఇక్కడ గెలిచారు గోదావరిలో, అక్కడ సిరిపూల్ ఆయన గెలిచాడు, నిర్మల్ ఆయన గెలిచాడు. ఎన్నో జాగాల్లో ఇండిపెండెంట్ కూడా గెలిచిన సందర్భాలు. ఇండిపెండెంట్ పెట్టినప్పుడు ఏం పెడతారండి, ఎదురు వాళ్ళు 10% పెడతారు. ఆయన 10 లక్షలు పెడితే 1,00,000 పెడతారు. ఆయన కోటి పెడితే 10 లక్షలు పెడతారు. సపోజ్ ఎట్లా గెలుతానండి? ఒక పార్టీ కోటి పెట్టినప్పుడు ఒక ఇండిపెండెంట్ 10 లక్షలు ఎక్కువ పెట్టలేరు. పార్టీ ఏదో బాగా డబ్బు ఉన్నాడు తప్ప
మరి ఎట్లా వెళ్తున్నాయండి? ఉమ్, డబ్బు అనేది ప్రాధాన్యత కాదు. సార్ డబ్బు తీసుకుంటేనే ఓటు వేస్తారనేది నేను నమ్మను. డబ్బు అనేది ఒకరు చూసి ఒకరు ఇయ్యాలి తప్ప, ఏదో కొంత లాభం దొరుకుతాను ఇయ్యాలి తప్ప డబ్బే గెలిపియది. ఓకే. ఒకటి మనకేంది ఆతృతుంటారు, అయ్యో మనకు 4 5 ఇస్తే మనకు 4 ఓట్లు వస్తాయి కావచ్చు, ఉమ్, 4 ఇంట్లో ఓట్లు ఉంటే మనకు కొంత ఒక ఓటు మనకి ఏ తరగవచ్చు అని ఒక మనలో మనకు ఉంటుంది తప్ప 4 ఓట్లు ఉన్నాయి. ఇద్దరు ఇచ్చారు, ఇద్దరికి పోతే కావచ్చు, మనం కొంత ఇస్తే అందరూ డివైడ్ చేసి మనకు ఓటు ఎత్తారు కావచ్చు. ఉమ్, ఉమ్, ఎప్పుడన్నా ఓటు 2000 ఓట్ల డిఫరెన్స్ లో ఈ డబ్బు ప్రభావంతో 1,00,000 ఓట్లు పోలేనప్పుడు 1500 ఓట్లు డబ్బుతో వస్తాయి ఓటు ఇవేమైనా ప్లేస్ అయితే తప్ప మొత్తానికి మనం ఇప్పుడు 1,00,000 ఓట్లు పోలైతాయి. ఉమ్, అందులో గెలుపుకి 1000-2000 తేడా ఉంటది. ఏదైనా డబ్బు ఇచ్చిందంటే 1000-2000 తేడా ఉండొచ్చు. అంటే 4,000 ఓట్లు పడినప్పుడు ప్రభావం పడి కొంతమంది పేదలు, కొంతమంది జస్ట్ 1% కూడా నేను చెప్తలేను కదా, అదొక్కటే తప్ప డబ్బులు ఇస్తే గెలుపంటే ఎంతో మంది డబ్బులు ఓడిపోయారు. టాటా బిల్లలు కూడా ఏం చేయలేకపోయారు. చేసేది చెప్పండి, మంచి మంచి యోధాను వదిలేస్తుంటే వాళ్ళు కూడా తమిళనాడు కామరాజ్ నాడర్ మీద ఒక విద్యార్థి గెలిచాడు లాంగ్ బ్యాక్ 45 ఏళ్ల కింద. కామరాజ్ నాయుడు ఒక ముఖ్యమంత్రి మీద ఒక విద్యార్థి నాయకుడు గెలిచాడు. సామాన్య వ్యక్తి ఎట్లా గెలుతారు చెప్పండి? అయ్యో, ముఖ్యమంత్రి ఏంది ఒక విద్యార్థి. అంటే మీ జీవితంలో రాజకీయం చేయడానికి ప్రజాదరణ ఉండాలి తప్ప డబ్బు కాదనేది మీరు బలంగా నమ్ముతారు. బలంగా నమ్ముతారు సార్. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు అది ఉన్నది, అది నర్త అంటారు, అది అంటారు. మళ్ళా ఓటింగ్ వ్యవస్థలో అదొక భాగం. అది మన ఎన్నికలుగా అంటారు, అయ్యో పాపం లేదు కదా, అయ్యో పాపం లేదు కదా, అయ్యో పాపం లేదు కదా, మళ్ళీ ఇదే ఓటిస్తారు. ఎన్నికల ముందు అయ్యో పెడితే బాగుండు ఉంటది. కానీ ఎన్నికల నాటికి ఏమవుతుంది అంటే పాపం లేవు కదా, పాపం తప్పు చేయలే కదా, ఎక్కడ సంపాదించారు కదా, ఎక్కడి నుంచి పెడతాడు అనే టాక్ వెళ్ళిన తర్వాత వెళ్తారు, ఓటేస్తారు. అంతే, ఆటోమేటిక్ అంతే. డబ్బు ఉండి పెట్టకపోతే మటుకు వ్యతిరేకత వస్తుంది. బాగా డబ్బు ఉండి కోట్లు ఉండి బాగా సంపాదించుకునే పేరు ఉంటుంది కదా. ఇప్పుడు 100 కోట్లు సంపాదించుకున్నట్టు రేపు ఓటు 10,000 అడుగుతారు, అది కూడా ఉంటుంది డెఫినెట్. ఇక్కడ బొచ్చులు డబ్బు సంపాదిస్తారు కదా, రేపు ఓటు 10,000 అడుగుతారు, తీసుకుంటే ఓటేరు. 10,000 డిమాండ్ చేస్తారు. ఇక్కడ నువ్వు సంపాదించిన మంది మీద సంపాదించగా నువ్వు 10,000 ఇస్తేనే ఓటు అంటారు, కానీ తీసుకుంటారు ఓటేరు. అది కూడా చెప్తున్నా, రెండు ఉన్నాయి. ఓకే. అంటే మీరు ఓడిపోయిన తర్వాత ఇక రాజకీయంగా దివాకర్ రావు గారి పని అయిపోయింది, ఇక ఆయన ఇంకా రాజకీయ మనుగడ లేదు ఆయనకు అని చెప్పి కొంత అక్కడక్కడ కూడా వింటా ఉన్నాం. సో భవిష్యత్తులో కూడా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా? కొట్లాడతారా, లేదంటే వారసత్వాన్ని ఏమైనా దించుతారా? ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? మా కొడుకు చాలా యాక్టివ్ ఉన్నాడు. ఓకే, చాలా యాక్టివ్ ఉన్నాడు. అది కూడా తెలుసుకోండి. వాటి విద్యుత్ తెలుసుకోండి. 2004 నుంచి యాక్టివ్ గా పనిచేస్తుండ్రు. అంటే అన్ని అంత డీప్ గా మనం చెప్పాలి. ఎక్కడ ఎవరు ఎన్ని పనులు చేసినా మ్యాక్సిమం 14 to మొన్న 23 మ్యాక్సిమం అందుబాటులో ఉండి మ్యాక్సిమం ఫోన్ కు రెస్పాన్స్ ఇచ్చి అందరికీ చిన్న పెద్ద చెప్పడము, సెటిల్మెంట్ కథా కార్యక్రమం ఏది చేసినా కూడా ఈవెన్ సింగిల్ పర్సన్ పని అయినందుకు మేమేమైనా సాయం చేసిన ఒక్క మనిషి చెప్పే నాదు లేడు. ఒక్క మనిషి నేనెట్లున్నా సేమ్ ఏమాత్రం తేడా లేదు. ఒక్క మనిషి మీరు అడగండి, ఇలా కాంగ్రెస్ అడగండి, మాతో ఉండి 100 మంది అడిగారు. 100 మంది ఇంపార్టెంట్ మనుషులు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్యులు. నేను ఓడిపోయిన తర్వాత 100 మంది మా నుంచి అడిగారు. ఆ 100 మందిని అడగండి, ఎప్పుడైనా విద్యుత్ మీకు పనిచేశాడు దివాకర్ ఆబ్సెన్స్ లో, ఏదైనా మిమ్మల్ని ఆశించిన అడగండి. ఆడు వేళ్ళైతే చెప్పాలి కదా సార్, చెప్పలేదు. అంటే 100% రేపు విద్యుతే కాంటాక్ట్ చేస్తారు. డిఫరెంట్ గా ఇందులో అయితే క్లారిటీ ఉన్నారు మీరు. ఇందులో అయితే క్లారిటీ 100% విజన్ లో ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఇయ్యాను నన్ను ఇవ్వంటే కేసీఆర్ గారు ఎవరికి ఇస్తలే, నేను కొడుకులకు అనాలి, మనం ఏం చేయలేకపోయినాం. కరోనా అప్పుడు మాక్సిమం నీకు 100 మందికి ఫోన్ చేసిన రోజు, ఎంత మంది హాస్పిటల్ అడ్మిట్ అవుతారో లిస్ట్ పట్టుకొని ఫోన్ చేసినాం మేము. కరోనా అప్పుడు రోజు 300-400 మొత్తం ఈ ఏరియాలో ఎంత మంది కరోనాలో అడ్మిట్ అవుతారు కదా, అందరి ఫోన్లో ఎవరు మాట్లాడతారు. కొంతమంది డబ్బు కలెక్ట్ చేసినా వాళ్ళకు సరుకులు ఇచ్చేసాం, మేము కొంత డబ్బు చేసాం, కొంత మెడిసిన్ ఇచ్చేసాం, డబ్బులు కలెక్ట్ చేసి నేను కొంత ఇచ్చేసి. కానీ ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి మాట్లాడి హాస్పిటల్ అవ్వటాలు మొత్తం ఫోన్ నెంబర్లు ఉంటాయి, లిస్ట్ తెచ్చుకోవడం. పొద్దు అంతా వేరే కాడ ఇక్కడ ఉంటాం మంది అత్తని వేరే కాడ కూర్చొని తలో లిస్ట్ బయట చేసి నువ్వో 100 మంది నేను రోజు ఫోన్లు చేశాం. రాజకీయంగా అయితే మీ వారసులు అరంగేట్రం చేయబోతున్నారు భవిష్యత్తులో. 100% కాంటాక్ట్ చేస్తారు. చేయాల్సి వస్తే ఎక్కడి నుంచి చేస్తారు? ఇక్కడిని. లాస్ట్ టైము వాస్తవంగా 8 పాసల ముందు మార్నింగ్ 5
6 ఊళ్ళలో ఉన్నాడు. సరే. ఎర్లీ అవర్స్ 6 నైట్ 11కి వచ్చింది ఒకసారి. ఒక్కొక్క ఇంట్లో 5 to 10 minutes టైం స్పెండ్ చేశారు. ఓకే. ఒక 25,000 ఇల్లు తిరిగిండ్రు. ఓ అంటే ఇలా బజార్మంట నమస్తే కాదు, సార్. ఇంట్లో కూర్చొని మినిమం 5 మ్యాక్సిమం 10 minutes. సార్. మోర్ దెన్ 25,000 హౌసెస్ బాబా ఒక 8 మాసం. మార్నింగ్ 6కి అక్కడ ఊళ్ళో ఎంటర్ అయ్యాడు. ఇక్కడి నుంచి 45 కిలోమీటర్ కూడా అక్కడ నడిపోయి ఒకసారి రాత్రి 9, 10, 11 అట్లా. సార్. అంటే మళ్ళీ జస్ట్ లంచ్ వేరేకన్నా తెప్పించుకోవడం, లంచ్ తినేసుకోవడం, మళ్ళీ కంటిన్యూ చేయడం. రాత్రి 8, 9, 10, 11 ఇంటికి వచ్చారు 11. అంటే డెఫినెట్ ఆయనకే టికెట్ ఇస్తారు, బాగుంటది. కానీ ఒక 8 మాసాలు 8 మాసాలు 100 days ప్రోగ్రామ్ ఒకసారి బాగా చేశారు. సో నమ్మకం ఉందా సార్ ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదని చెప్పి మళ్ళీ నడిపల్లి కుటుంబానికే పట్టం కట్టబోతున్నారు మంచిర్యాల ప్రజలు? ఆ రకంగా మీరు చేపించుకుంటారు? 100% బాగుంటుంది వల్ల ప్రజల నాటి ప్రకారం 100% దివాకర్ రావు తప్ప మరొక కుటుంబానికి కోటేస్తే లాభం లేదు. దివాకర్ రావు ఈ నెల రాజకీయంలో ప్రతిపక్షం కానీ మరో పక్షం కానీ ఏ వ్యక్తి అయినా ఏదన్నా పెళ్లి మంచి చెడ్డ ఎక్కడ కూడా పక్షపాతం చూపెట్టలేదు. ఎవరు పిలిచినా, ఏ పార్టీ పిలిచినా, వాళ్ళు పిలిచినా పిలవకుండా, అంటే ఆపద ఉన్నప్పుడు పిలవకుండా పోతాం, ఫంక్షన్ అయితే పిలితే పోతాం, ఉంటే పోం కదా. ఆపద ఉంటే పిలిచే అవసరం లేదు. ఆపద ఉంటే పార్టీ బేస్ లేకుండా, పార్టీ బేస్ లేకుండా పనిచేసిన వ్యక్తి దివాకర్ అనేది. ఇలా మీరు ఒక 20 మందిని 100 మంది అడిగితే మీకు కనీసం 85-90 మంది చెప్తారు. చూడు, 100 అడగండి, మీరు నాకు రిజల్ట్ ఇవ్వండి. దివాకర్ రావు ఏదన్నా శుభ కార్యక్రమం కానీ ఆపద ఉంటే పార్టీలు చూస్తాడా అని అంటే 100% పైబడి చెప్తారు. ఇవాళ ఆయన అడిగితే 180%, 90% తప్పు చెప్తారు. ఆయన ఇంకో దానికి పోవద్దంటాడు, వేరే పార్టీ వాళ్ళకి ఏదేమైనా మంచిర్యాల భవిష్యత్తు దివాకర్ రావు గారిదే, వారి కుటుంబం. ఆయనే పెళ్లికే పోవద్దంటాడు. ఏదో వేరే పార్టీ వాళ్ళు పెళ్లి చేస్తే మీరు పోతున్న ఇంటికి రావద్దంటాడు. తెలుసా? ఇది ఎక్కడ ఉంటుందా? ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆయనకు అగనిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆయన కాదు కదా, ఆయన పెళ్లి పోతే నా ఇంట్లో అడుగు పెట్టద్దు అంటాడు. 100% మంచిర్యాలలో భవిష్యత్తులో దివాకర్ రావు గారి జెండా ఎగరబోతుందా? అక్కడ గులాబీ జెండా, ఇక్కడ గులాబీ జెండా, ఇక్కడ విద్యుత్, అంతే కదా. ఏ పార్టీ ఏది ఉన్నా కూడా పాతదే మంచిది. భవిష్యత్ ఎన్నికల్లో విజిత్ గారిని గెలిపిస్తారు మీరు దగ్గర ప్రజలు మీ సహకారం కూడా 100%. ప్రజలు 100% విద్యుత్ గెలుస్తారని నమ్మకం ఉందా? 100% గెలుస్తారని నమ్మకం 100%. ఇంకొకసారి 100% అక్కడ హైదరాబాద్ గడ్డ మీద గులాబీ జెండా, ముఖ్యమంత్రి అక్కడ గెలుచు పక్క, ముఖ్యమంత్రి కావడం పక్క, ఇక్కడ విజిత్ ఇక్కడ విజిత్ గారు గెలిచి గులాబీ మీదనే గెలుస్తాడా? ఇంకో అవకాశం ఉందా? ఇప్పుడు నాకు సిస్టమేటిక్ గా నేను సిన్సియర్ పార్టీలో ఉన్న పలంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, దివాకర్ అన్న మీ అనుభవం పార్టీకి కావాలి, మీలాంటి నాయకులు పార్టీలో ఉండాలి, ఏదైనా ఆఫర్, ఏదన్నా ఫైనాన్షియల్ గానో లేదంటే పదవులో ఇంకేమైనా ఆఫర్ చేస్తాం, మీరు రావాలి, మీ అబ్బాయిని కూడా తీసుకురావాలి అన్నాడు అనుకోండి. మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? 100 కోట్లు ఆశ చూపెట్టిన దివాకర్ మారడం సంగతి జగమెరిన సత్యం. సార్, ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ఫోన్ అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేయరు. సపోజ్ ఒకవేళ అంటున్నా, నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి తప్పు సార్, చేయరు అనడానికి లేదు. ఎందుకంటే ఇదే కేసీఆర్ గారిని భుజాల మోసినటువంటి పోచారం శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు నమ్మకస్తులు ఉన్న చాలా మంది వెళ్ళిపోయారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చి ఏదైనా పోర్ట్ఫోలియోనో లేదంటే ఏదైనా పదవులో పైసలో ఏదైనా ఉందనుకోండి, తలొగ్గుతారా దివాకర్ రావు గారు? దివాకర్ రావు లొంగడు అనేది జగమెరిన సత్యం. పరిస్థితిలో మీ మనసాక్షిగా చెప్తుంది. ఇప్పుడు దివాకరం దేనికి లొంగడని చెప్తున్నా కదా. ఇప్పుడు నేను చెప్పి ఒక 2 ఉదాహరణ చెప్పాను, ఉద్యాలు చెప్పాను. ఇక్కడ భూదాన్ భూమి ఒక 24 ఎకరాలు కాంగ్రెస్ వాళ్ళు 2013లో రిజిస్టర్ చేసుకున్నారు భూదాన్ భూమిని. ఇక్కడ మంచి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అక్కడ శ్మశాన వాడు కట్టిండో మన అక్కడ 24 ఎకరాలు కాంగ్రెస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు 13. నేను 14 గెలిచిన తర్వాత మా కొడుకు మాకు సమాచారం అందింది. మా కొడుకు సమాచారం తీసుకున్నాడు. నేను వితిన్ 6 మాసాల భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశాను. అలా అప్పుడు 21 కోట్ల ప్రాపర్టీ. ఆ కొన్నోళ్ళు నా గడవ లోపల రాలేదు. మరి కొన్నోళ్ళు నా గడవ లోపల రావాలి కదా, మంత్రం చేయాలి కదా. ఎందుకు చేయలేదు? దివాకర్ రావు లొంగడు, ఈల్డ్ కాడు అనేది కాన్ఫిడెన్స్ గా, అది కాదు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఎవరైనా ఇలా కాంగ్రెస్ అడగండి పోయి, మన బాగా దగ్గర ఎంతమంది ఉన్నారు, దివాకర్ రావు ఏదన్నా పదవి అంటే మాట్లాడంటే లేదే, దివాకర్ రావు మటుకు మాట్లాడంటారు కాంగ్రెస్ కూడా. ఇలా సపోజ్ మంచి మంచి ఎంతమంది ఉన్నారు పేర్లు, మనకు బాగా క్లోజ్. అంటే
దానికోసం లొంగి అంత గత్యంతా మనకు పట్టలేదు. ఓకే. మనకొస్తుంది అది లొంగిత కథం చాప్టర్ క్లోజే కదా. ఓకే. దేనికోసం చెప్పండి. ఓకే, రైట్ సార్. ఇంటర్వ్యూ ముగించే ముందు ఇన్నేళ్ళ రాజకీయంగా మిమ్మల్ని మోసిన ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గ స్థానిక ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ గొప్పతనాన్ని వివరించాలంటే మీ మాటలు ఏం చెప్తారు? ఒకటి, నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజలు దేవుళ్ళు. ఒక్కోసారి ప్రజలు నేను తప్పు చేసినాను, ప్రజలు తప్పు చేసిన మాట అను సార్. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇక మన కాంటెస్ట్ చేసి గెలిచిన వ్యక్తి ఏదో గతంలో 5-6 సంవత్సరాలు ఏదో సాయం చేసిండు, ఇంకేదో చేస్తారని నమ్మి వాళ్ళు ఓటేసే తప్ప ప్రజలు నేను తప్పు పట్టడం లేదు. వేసిన తర్వాత మేము ఇంత పొరపాటు చేసినాము, వేసేది లేకుంటే దివాకర్ రావు మంచికి చెడ్డకు అందుబాటులో ఉంటుండే. ఆయన కనీసం ఆయన దగ్గర పోయి మాట్లాడే అవకాశం లేదు. పోతే పలకరియడు, పోతే ఎల్లగొడతాడు. దివాకర్ దగ్గరికి నేరుగా అవసరమైతే ఆయన ఎక్కడుంటే అక్కడ ఇంట్లో ఉంటే కూడా ఇంటి మీదకి వచ్చి పిలుచుకొని మాట్లాడే అది మనకు అంత రైట్స్ ఉండే. అలాంటి దివాకర్ రావును మనం ఎమ్మెల్యేగా చేయలేకపోయినా, మేము కోల్పోయిన బాధ డెఫినెట్ గా ప్రజల్లో ఉంది. నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలు మాకు ఆ రకంగా రేపు పట్టం కడతారు. ఎలాంటి మేము ప్రలోభాలు పెట్టే అవసరం లేదు. వాళ్ళ విశ్వాసంతో, ఒక నమ్మకంతో మాకు మా కొరకు రేపు విజిత్కు బిఆర్ఎస్ పార్టీ చాలా కట్టం చేస్తాడు. 100% ప్రజల విశ్వాసంతో మా విజిత్ ఇక్కడే చేస్తాడు. కేసీఆర్ నాయకత్వాన కేసీఆర్ అక్కడ తెలంగాణ గడ్డ మీద జెండా ఎగరేస్తాడు, ఈ మంచిర్యాల గడ్డ మీద ఇక్కడ గులాబీ జెండా ఎగరడం. థ్యాంక్ యూ సార్. అడగంగానే అనేక అంశాల మీద, అనేక వ్యవస్థల గురించి ఇంత అనర్గళంగా మాట్లాడి ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. వ్యక్తిగతంగా నిజంగా మీలాంటి వ్యక్తులను కలవడం కూడా మాకు కూడా అదృష్టం చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి రాజకీయంగా నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు, మీరు ఆశిస్తున్నట్టు మంచి పొజిషన్ లో ఉండాలని వ్యక్తిగతంగా మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.